యోహాను సువార్త మొదటి అధ్యాయం అందరం కలిసి చదువుకుందాం. ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను. సమస్తము ఆయన మూలముగా కలిగెను. కలిగినదేదియు ఆయన లేకుండా కలుగలేదు. ఆయనలో జీవం ఉండెను. ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని చీకటి దానిని గ్రహింపకుండెను. దేవుని యొద్ద నుండి పంపబడిన ఈ యొక్క మనుషుడు ఉండెను. అతని పేరు యోహాను. అతని మూలముగా అందరూ విశ్వసించినట్లు అతడు ఆ వెలుగును గురించి సాక్ష్యం ఇచ్చుటకు సాక్షిగా వచ్చెను. అతను ఆ వెలుగై ఉండలేదు గాని ఆ వెలుగును గురించి సాక్ష్యం ఇచ్చుటకు అతడు వచ్చెను. నిజమైన వెలుగు ఉండెను. అది లోకములోనికి వచ్చును. ప్రతి మనిషిని వెలిగించుచున్నది. ఆయన లోకములో ఉండెను. లోకం ఆయన మూలముగా కలిగెను గాని లోకం ఆయనను తెలుసుకొనలేదు. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను. ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. తన్ను ఎందరు అంగీకరించినో వారందరికీ అనగా తన నామమందు విశ్వసించిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. వారు దేవుని వలన పుట్టిన వారే గాని రక్తం వలనైనను శరీరీచ్ఛల వలనైనను మనుష్యేచ్ఛల వలనైనను పుట్టినవారు కారు. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలనే మనం ఆయన మహిమను కనుగొంటిమి. యోహాను ఆయన గురించి సాక్ష్యం ఇచ్చుచు, నా వెనుక వచ్చువాడు నాకంటే ప్రముఖుడు గనుక ఆయన నాకంటే ముందటి వాడు ఆయననియు నేను చెప్పిన వాడు ఈయనే అని ఎలుగెత్తి చెప్పెను. ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబడి కృపను పొందితిమి. ధర్మశాస్త్రం మోషే ద్వారా అనుగ్రహింపబడెను. కృపయు సత్యము యేసుక్రీస్తు ద్వారా కలిగెను. ఎవడును ఎప్పుడైనను దేవుని చూడలేదు. తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడినే ఆయనకు బయలు పరిచెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మా ప్రియమైన యేసుక్రీస్తు ప్రభువా, నీకు వందనాలు స్తోత్రాలు తెలియజేస్తున్నాం తండ్రి. ప్రభా, ఈ సమయంలో ప్రభా నిలబడి ప్రభా నీ వాక్యాన్ని ప్రకటిస్తూ ఉంటుండగా ప్రభా నీ దాసుని నాకు నీ శక్తిని కుమ్మరించి నీ బలమును కుమ్మరించి తండ్రి ప్రభా నీవే బలపరచమని నీవే మా అందరితో మాట్లాడమని నీ సన్నిధిలో ప్రాధేయపడుతూ ప్రభా మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని ఇచ్చిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ యొక్క సమయంలో మనం చదివినట్టుగా యోహాను సువార్త మొదటి అధ్యాయాన్ని మనము చదువుకున్నాం. ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఈరోజున మన చేతులటువంటి వాక్యము, ఈరోజు మన చేతులటువంటి ఈ జీవ గ్రంథము ఏందంట, ఎవరి యొద్దనుందంటే ఈ మాటలు ఎవరి ద్వారా మనం ఈ మాటలు వింటున్నామంటే సాక్షాత్తం దేవుడే మనతో మాట్లాడుతున్నాడు. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. అంటే ఎందరైతే వాక్యాన్ని అంగీకరిస్తారో వారు ఖచ్చితంగా ఎవరిని అంగీకరించినట్టు? దేవుణ్ణి అంగీకరించినట్టు. చూడండి ఇంకొక మాట, సామెతలు 8వ అధ్యాయం 22వ వచనం నుంచి, పూర్వకాలం ముందు తన సృష్టి ఆరంభమున తన కార్యంలో ప్రథమమైనదిగా యెహోవా నన్ను కలుగు చేసెను. అనాది కాలమున మొదలుకొని మొదటి నుండి భూమి ఉత్పత్తి అయిన కాలమునకు పూర్వం నేను నియమింపబడి తిని, ప్రవాహ జలము లేనప్పుడు నీళ్లతో నిండిన ఊటలు లేనప్పుడు నేను పుట్టి తిని, పర్వతములు స్థాపింపబడక మునుపు కొండలు పుట్టక మునుపు. హల్లెలూయా. ఇప్పుడు మీ అందరికి ఒక డౌట్ రావాలా, యేసు ప్రభు ఎప్పుడు వచ్చినాడు? అసలుకు ఎప్పుడు వచ్చినాడు యేసు ప్రభు? ఎప్పుడు పుట్టాడు ఆయన? 2000 సంవత్సరాల క్రితం ఆయన ఈ లోకానికి వచ్చినాడు. మరి సృష్టి ఎప్పుడు ప్రారంభమైంది? మీకు డౌట్ రాలేదా? అంటే సృష్టిని ఎవరు చేశారు? ఇప్పుడు దేవుడు చేశాడు. దేవుడు అంటే ఎవరు? ఆ దేవుని పేరు యేసయ్య. ఎట్లయితుంది? యెహోవా దేవుడు. కానీ వాస్తవం చెప్పాలంటే కుమారుడు కూడా ఉన్నాడంట. హల్లెలూయా. అందుకే ఇందన మనం చదివినాం కదా, చూడండి ఆ మాట. ఇందన మనం చదివినాం కదా 22, పూర్వకాలం ముందు తన సృష్టి ఆరంభమున తన కార్యములలో ప్రథమమైనదిగా యెహోవా నన్ను కలుగు చేసెను. హల్లెలూయా. అంటే ఇప్పుడు దేవుని సృష్టి యేసయ్య లేకుండా కలగలేదంట. హల్లెలూయా.
దేవునికి తెలుసు. అందుకే అన్నాడు, అనాది కాలమును మొదలుకొని మొదటి నుండి భూమి ఉత్పత్తి అయిన కాలము పూర్వము నేను నియమింపబడి తిని. 24వ వచనం చూడండి ఇంకా క్లారిటీగా. ప్రవాహ జలములు లేనప్పుడు, నీళ్ళతో నిన్న ఊటలు లేనప్పుడు నేను ఏముందమ్మ అక్కడ 24, నేను పుట్టి తిని. హల్లెలూయా. అంటే నీళ్లు లేనప్పుడు, భూమి ఏర్పాటు కానప్పుడు, సమస్త మనుషులు లేనప్పుడు ఎవరు పుట్టారంట రెడీగా? అప్పుడే యేసయ్య ఉన్నాడు. కానీ చీకట్లో ఉన్నవారు, చీకటి సంబంధులైన వారు ఆయనను తెలుసుకోలేకపోయారంట. అందుకే చూడండి, పర్వతములు స్థాపింపబడక మునుపే, కొండలు పుట్టక మునుపే నేను పుట్టానంటున్నాడు దేవుడు. హల్లెలూయా. ఈ రోజున చాలా మంది బోధకులు ఎట్లా చెప్తారంటే, యేసుక్రీస్తు ప్రభు వారు 2000 సంవత్సరాల క్రితమే వచ్చినాడు, అంతకుముందు దేవుడు యేసు ప్రభుకి ఏం తెలియదు, అంత తండ్రే చూసుకుంటా వచ్చినాడు అని అంటారు చాలా మంది. కానీ ఒక వాస్తవం చెప్పాలంటే, ఉదాహరణకి ఇప్పుడు మీ కొడుకులకు తెలియకుండా మీరు ఏమైనా పని చేస్తారా? చేస్తారు ఎవరైనా? ఎవరు చేయరు. ఇంట్లో భార్యలకు తెలుస్తుంది, పిల్లలకు తెలుస్తుంది, అందరికీ తెలుస్తుంది మనం ఏ పని చేసినా కూడా. అలాగే యేసయ్య కూడా తన కుమారుడు కాబట్టి తండ్రి చేసిన ప్రతి విధమైనవన్నీ కూడా ఎవరికి తెలుసు? ఇప్పుడు యేసయ్యకి తెలుసు. హల్లెలూయా. రెండవది అందుకే అన్నాడు కదా, ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తం ఆయన మూలముగా కలిగి. ఇందని మనం చదివిన యోహాను సువార్తలోని 1వ అధ్యాయం 2వ వచనం మనం గమనిస్తే, ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండేనంట. అంటే ఇప్పుడు ప్రారంభము దేవునితో పాటు ఉన్నవాడు ఎవడు? యేసయ్యే. యేసు అంటే మీకు అర్థం తెలుసా? యేసు క్రీస్తు అంటే మీకు అర్థం తెలుసా ఎవరికైనా? యేసు అంటే రక్షకుడు, క్రీస్తు అంటే అభిషక్తుడు అని అర్థం. యేసు క్రీస్తు. కాబట్టి ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తము ఆయన మూలముగా కలిగాను. అంటే ఇప్పుడు ఇద్దరు కలిసి ఏం చేశారు? సృష్టిని చేశారు. తర్వాత మూడవది ఏంది? కలిగినది ఏది ఆయన లేకుండా కలగలేదు. అంటే దాని అర్థం ఏంది? ఇప్పుడు కలిగిందంతా కూడా ఎవరికి తెలిసింది? దేవుడు అంటే ఎవరు? దేవుడు అనొద్దండి, పేరు చెప్పండి. ఎవరికి తెలిసి? ఇప్పుడు యేసయ్యకి తెలిసింది. తర్వాత 4వది, ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను. హల్లెలూయా. ఈ రోజున మన ఇక్కడందరం కూడా చేరి ఈ వెలుగు సంబంధులుగా మనం బ్రతుకుతున్నామంటే, ఆ కాలంలో దేవుడు మన కొరకు రక్తం చిందించి సమస్త విధమైన పాపములను మన జీవితాన్ని బాగుపరిచి స్థిరపరిచి బండని నిలబెట్టిన దేవుడు మన దేవుడు. మనం అందరం సుఖ సంతోషాలతో ఆనందాలతో ఉండాలని తండ్రితో పాటి ఈ సమస్త సృష్టిని కూడా చేసిన వాడు ఆయన. కలిగినది ఏది ఆయన లేకుండా కలగలేదు. అంటే ఎంత గొప్ప దేవుడు! ఈరోజు నీ పట్ల నా పట్ల ఒక ప్రణాళిక కలిగిన దేవుడు మన దేవుడు. 5వ వచనం చూడండి ఒక మాట. 5వ వచనం ఏముంది? ఆ వెలుగు చీకట్లో ప్రకాశించుచున్నది కానీ చీకటి దానిని గ్రహింపకుండెను. ఈ రోజున దేవుడు ఎన్ని కార్యాలు జరిగించినా, ఎంత వెలుగు మన మీద ప్రోక్షించినా ఈరోజు మానవులు తెలుసుకోలేకపోతా ఉన్నారు. ఎందుకంటే చీకటి లోకం, చీకటి మాయలో పడి ఉన్నారు. వెలుగు ఈరోజు కనపడంలా. ఎవరైనా మంచి చెప్తే ఆలకించే వాళ్ళు ఉన్నారు ఇప్పుడు? ఎవరు లేరు. ఎవరైనా ఏదైనా మంచి పని చేస్తే ప్రోత్సహించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. ఏదైనా సరే మనం దేవుని కార్యానికి ముందు వస్తామంటే ఎవరైనా మనకు ప్రోత్సహించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. ఎందుకంటే వీళ్ళందరూ దేంట్లో ఉన్నారంటే చీకటి సంబంధమైన జీవితంలో జీవిస్తూ ఉన్నారు. కాబట్టి మనం తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే, ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు చెప్తున్న మాట, కలిగినది ఏది నేను లేకుండా కలగలేదు, కానీ చీకటిలో నన్ను గ్రహింపడం లేదు. ఈ రోజున చాలా మంది కూడా దేవుని బిడ్డలమైన మనమందరం కూడా యేసు ప్రభుని గ్రహించుకోలేని స్థితిలో మనం ఉన్నాం. దేవుడు చేసిన కార్యాలు, దేవుడు చేసిన అద్భుత కార్యాలను మనం గ్రహించుకోలేని స్థితిలో మనం ఉన్నాం. 6వ వచనం, దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుష్యుడు ఉండెను, అతని పేరు యోహాను. ఇప్పుడు ఎవరిని పంపించాడు దేవుడు? మన ఎవరిని పంపించాడు? నెక్స్ట్ యోహానును పంపించినాడు. యోహానును పంపించాడు. కానీ ఆ కింద వచ్చినంత మనం గమనిస్తే దేవుడే అంటున్నాడు. ఏమంటున్నాడు? అతని మూలముగా అందరూ విశ్వసించినట్లు అతడు ఆ వెలుగును గురించి సాక్ష్యం ఇచ్చుటకు సాక్షిగా వచ్చెను. అతడు ఆ వెలుగై ఉండలేదు, కానీ ఆ వెలుగును గురించి సాక్ష్యం ఇచ్చుటకు అతడు వచ్చాను. అంటే దాని అర్థమైంది, ఇప్పుడు యోహాను వెలుగుగా జీవించలేదంట, ఊరికే వెలుగు గురించి చెప్తున్నాడు అంతే. కానీ యోహాను వెలుగులాగా బ్రతకలే. అక్కడ దేవుడే రాశాడు కదా మాట, అతడు ఆ వెలుగై ఉండలేదు కానీ, అంతే కదా. దాని అర్థమైంది ఇప్పుడు లేడు అని అర్థం. అంటే వెలుగు సంబంధులుగా ఇప్పుడు ఎవరు లేరు? దేవుడు పంపించిన బిడ్డే లేడు, యోహానే లేడంట వెలుగు సంబంధునిగా. హల్లెలూయా.
అతడు ఆ వెలుగై ఉండలేదు కానీ ఆ వెలుగును గురించి ఏమి ఇస్తున్నాడంట? సాక్ష్యం ఇస్తా ఉన్నాడంట. అంటే ఇప్పుడు యోహాను వెలుగు సంబంధంగా లేడు, కానీ వెలుగు గురించి చెప్పిస్తున్నాడు. ఏమన్నా ప్రయోజనం ఉంటుందా? ఇప్పుడు మనం ఏదో ఒక సామెత ఉంది, ముందు ఏదైనా సరే మనం పాటించి ఇతరులకు చెప్పాలంట. కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళు ఎటువంటి వాళ్ళైనా సరే, ఎంత పాపాత్ములైనా సరే ఎదుటోళ్ళకి నీతులు చెప్తూ ఉంటారు. అరే అట చేయద్దురా, ఇట చేయరా, అట్లుండ్రా ఇట్లుండ్రా అని చెప్తారు. కానీ వీళ్ళు మాత్రం అన్నీ చేసేది. అటువంటివి చెల్లుతాయా? అప్పుడు ఏమంటాడు? నువ్వు బాగుండవయ్యా స్వామి, నువ్వు మళ్ళీ మాకు చెప్పుదు అని అంటాడు. అంటే ఇక్కడ యోహాను కూడా వెలుగును ప్రకటిస్తున్నాడు, కానీ వెలుగు సంబంధంగా యోహాను కూడా లేడు. అందుకే చూడండి 9వ వచనం ఏమని రాశాడు? 9వ వచనం, నిజమైన వెలుగు ఉండెను. హల్లెలూయా. నిజమైన వెలుగు ఎవరు? ఇప్పుడు యేసుక్రీస్తే. నిజమైన వెలుగు యేసుక్రీస్తు. అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనుషుని ఏం చేస్తుందంట? అది ఇప్పుడు వెలిగిస్తా ఉందంట. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఇప్పుడు దేవుడు యోహానును పంపించాడు, కానీ యోహాను వెలుగుగా లేడు, కానీ నిజమైన తన కుమారుణ్ణి ఈ లోకానికి అందించాడు. ఎందుకంటే ఈ లోకమంతా కూడా వెలిగించబడాలని. అందుకే ఒక మాట ఉంది కదా, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా తన ద్వితీయ కుమారునిగా పుట్టిన వానిని విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన అనుగ్రహించెను. అంటే దాని అర్థమైంది. ఇప్పుడు లోకము అంటే ఎవరు? ఇక్కడ జనమే, నువ్వు నేను. లోకంలో మనం అందరం కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? లోకంలో మనందరినీ ప్రేమిస్తున్నాడంట. లోకంలో ఆయనకు తెలియకుండా కలిగింది ఏదీ లేదు. అంటే దాని అర్థమైంది, ఇప్పుడు దేవునికి మనం చేసే సమస్త కార్యాలు, ఈ సృష్టి యావత్తు అన్నీ కూడా ఇప్పుడు ఎవరి స్వాధీనంలో ఉన్నాయి, ఎవరి చేత నిర్మించబడ్డాయంటే సాక్షాత్తం తండ్రి చేత, అదే రీతిగా కుమారుని చేత సమస్తము ఏర్పాటు చేయబడ్డాయి. హల్లెలూయా. మరి ఈరోజు మానవుడు తన స్వకీచ్ఛల చేత, ఏదైనా మనం చదువుకున్నాం కదా 12వ వచనం అనుకుంటా, చూడండి ఒక మాట, అది 3వ వచనం, వారు దేవుని వలన పుట్టిన వారే గాని రక్తము వలనైనను శరీరిచ్ఛల వలనైనను మనుష్యేచ్ఛల వలనైనను పుట్టిన వారు కారు. అంటే ఇప్పుడు దాని అర్థమైంది, దేవుని వల్ల మనం అందరం పుట్టాం, కానీ దేవుడు మనకిచ్చిన జీవితాన్ని బట్టి ఆయనకు మనం స్తుతులు చెల్లించలేకపోతూ ఉన్నాం, ఆయనకు నచ్చినట్టుగా బ్రతకలేకపోతున్నాం. ఎందుకంటే మనలో ఏమున్నాయంట? శరీరీచ్ఛలు, మనుష్యేచ్ఛల చేత ఈ రోజున మన దేవునికి మనం దూరం అయిపోతూ ఉన్నాం. వాస్తవమా కాదా? ఎన్ని శరీరీచ్ఛలు మనకున్నాయి, ఎంత ఆశలు మనకున్నాయి, ఎన్ని కోరికలు మనకున్నాయి మనుష్యేచ్ఛల చేత. అంటే నీ పొరుగు వారి భార్యనైనా, నీ పొరుగు వారిని దేనినైనా ఆశించడం, లేదంటే లోకంలో ఉన్న వాటిని ప్రేమించడం, లోకంలో ఉన్న అన్ని ఆచారాలు పాటించడం, ఈ రోజున ఇవన్నీ కూడా మనం చేస్తున్నాము. కానీ దేవుడు అంటున్నాడు, మీరు పుట్టిందేమో నా వలనే, కానీ చేసేదన్నీ కూడా సైతాను కాని పనులు. ఎంత బాధాకరమైనటువంటి మాట ఈ మాట. ఈరోజున ఆలోచన చేస్తున్నారా మీరు? ప్రభు మీతో మాట్లాడుతున్న మాట ఆలోచన చేస్తున్నారా? సమస్తమైన మూలం కలిగేను అంటే సమస్తం అంటే దాని అర్థమైంది, ఇంకా నువ్వు నేను సమస్త జీవులు రాసులు అన్నీ కూడా ఇప్పుడు ఆయన మూలం కలిగినాయి. ఆయన ద్వారా మనం అందరం పుట్టాము, కానీ మనం మాత్రం శరీరీచ్ఛల చేత, మనుష్యేచ్ఛల చేత దేవుని రాజ్యానికి మనం దూరం అయిపోతున్నామే. అవసరం ఆలోచన చేయండి. ఆ నిజమైన వెలుగు ఈ లోకానికి వచ్చాడు, అనేక మందిని వెలిగించాడు, కానీ ఇంకా మనం వెలగలేని స్థితిలో ఉన్నాం. ఎందుకంటే మనం చీకటి సంబంధులుగా మనము బ్రతుకుతూ ఉన్నాం. ఈరోజున దేవుడు ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఎంత మాట అది! ఈరోజు వాక్యం వింటున్నాం, చౌటానికి చెవలో శంఖం ఎంత ఊదినా కూడా మనకి ఏం వినపడుతుందా? వినపడదు. అలాగే పాపం ఉన్నవానికి ఎంత వాక్యం చెప్పినా వాడు కూర్చోడానికి వాడు బరువు పడతాడు. చర్చిలో ఎప్పుడెప్పుడు బయటికి పోదామా, ఎప్పుడెప్పుడు నిద్రపోదామా, లేదంటే ఎప్పుడెప్పుడు తిండికి పోదామా, ఎప్పుడెప్పుడు అటు తిరిగి వద్దామా, ఎప్పుడెప్పుడు అయిపోతుందా? ఎందుకంటే వీళ్ళు దేంట్లో ఉంటారు? చీకటి సంబంధమైన జీవితం జీవిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని వారలారా, చీకటి సంబంధులుగా బ్రతుకుతున్న మన జీవితాలను, శరీరీచ్ఛల నుంచి బ్రతుకుతున్న మన జీవితాలను సరిచేసి దేవుడు బాగు చేయడానికి ఈ లోకానికి వెలుగుగా వచ్చాడంట. హల్లెలూయా. చూడండి ఒకసారి, అది యోహాను సువార్త ఇందన మనం చదివినాం కదా, 1వ అధ్యాయం 2వ వచనం. మళ్ళీ ఒక్కసారి 1 యోహాను 1వ అధ్యాయం
మొదటి వచనం 2వ వచనం చూడండి. జీవవాక్యంను గురించినది ఆది నుండి ఏది ఉండినో మేమది వింటిమో, కనులార ఏది చూచితేమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియజేయుచున్నాం. ఆ జీవము ప్రత్యక్షమాయను, తండ్రి యొద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి ఆ జీవమును గురించి సాక్ష్యం ఇచ్చుచు దానిని మీకు తెలియపరచుచున్నాము. హల్లెలూయా. దేని గురించి సాక్ష్యం ఇస్తున్నారంటే ఇక్కడ ఈ గ్రంథకర్త యోహాను గారు దేని గురించి సాక్ష్యం ఇస్తున్నారు? ఇక్కడ జీవము ప్రత్యక్షమైంది, తండ్రి యొద్ద ఉండి మాకు ప్రత్యక్ష నిత్య జీవమును మేము చూచి ఆ జీవమును గురించి సాక్ష్యం ఇచ్చుచు దానిని మీకు తెలియపరచుచున్నాం. ఈరోజు తెలుసుకుంటున్నావా? ఈరోజు జీవవాక్యంను గురించిన మాట ఏది వాళ్ళు విన్నారో, ఏది చూచారో, కనులారా చూసినవన్నీ కూడా ఈ బైబిల్లో వారు చేర్చారు. ఎన్ని ఆశ్చర్యకార్యాలు ఈ గ్రంథంలో చేర్చారు, ఎన్ని గొప్ప గొప్ప మాటలు, ఎన్ని వాగ్దానాలు, ఎన్ని సంతోషకరమైన మాటలు, ఎన్ని బాధక ఈ బైబిల్లో ఎన్ని ఉన్నాయో ఇవన్నీ కూడా అనుభవించి రాసినవే. హల్లెలూయా. ఉదాహరణకి ఒక మాట ఉంది, పెద్దల మాట సద్ది మూట అంటారు కదా. అంటే దాని అర్థం ఏంది? ఇప్పుడు పెద్దలు ఏదైనా చెబితే కొంతమంది పిల్లలు వింటారా? ఇప్పుడు ఎవరు వినరు. కానీ పెద్దలు ఏమంటారు? ఒక మాట, రే మేము అనుభవించి చెప్తున్నాం రా బాధలు, చెప్పిన మాటని బాగా చదువుకోండి రా, మేము చేసేటి కష్టం మీరు చేయకూడదని చదివిపిస్తాం రా అంటే వాడు అంటాడు, నాకు చదువు రాదుమా, నేను పోమా అంటాడు. అంటే దాని అర్థం ఏంది? ఇప్పుడు తల్లిదండ్రులు ఎంత ప్రయాసపడినా కూడా పిల్లలు వారి అనుభవాలు తెలుసుకోలేకపోతున్నారు, నష్టపోతారు. ఈరోజు అలాగే ఈ దైవ భక్తులందరూ కూడా ఈ పరిశుద్ధ గ్రంథంలో సమస్తం అన్నీ చేర్చారు. దీన్ని నమ్మితే, దీన్ని పాటిస్తే మంచి మార్గంలో మనం వెళ్తాం. దీన్ని మనం తృణీకరించి ఈ వాక్యమును మనము ఈ వాక్యాన్ని మనం త్రోసివేస్తే ఖచ్చితంగా మనం ఎక్కడికి పోతామంటే నరకానికి పోతాం, నష్టాల పాలవుతాం, శ్రమల పాలవుతాం, ఇబ్బందులు పాలవుతాం. హల్లెలూయా. అవసరం అంటారా? ఆలోచన చేయండి. నష్టాల పాల్గొనడం అవసరమా? ఈ రోజున ఎంత కార్యాలు మన జీవితంలో దేవుడు జరిగిస్తున్నా కూడా కనులారా పొందుకుంటున్నాం, కనులారా చూస్తున్నాం, చెవిలారా వింటున్నాం. ఎన్నో ఆశ్చర్యమైన సంగతులు మన జీవితాలలో జరుగుతూ ఉన్నాయి. ఈరోజు ఇంకా నీకు దేవుని మీద అపనమ్మకం, అవిశ్వాసం, ఏ రీతిగా నువ్వు ప్రభువుని గణపరుస్తున్నావు ఆలోచన చేయి. అందరికీ తెలుసు దేవుడు గొప్పవాడని, దేవుడు చేస్తాడని, కానీ అల్ప విశ్వాసం, అపనమ్మకం. ఈ రోజున అటువంటి కార్యాలు మనలో ఉన్నాయేమో ఆలోచన చేద్దాం. చూడండి, ఇంకొక మాట యోహాను సువార్తలోనే 10వ అధ్యాయం 30వ వచనం ఒక మాట, నేనును తండ్రియును ఏకమై ఉన్నామని వారితో చెప్పెను. ఇప్పుడు ఎవరు ఏకమై ఉన్నారంటే ఈడ నేను అంటే ఎవరు? యేసుక్రీస్తు. తండ్రి అంటే ఎవరు? యెహోవా దేవుడు. యేసుక్రీస్తు, యెహోవా దేవుడు ఏకమై ఉన్నామని వారితో చెప్తున్నాడంట. హల్లెలూయా. ఇద్దరు ఏకమై నీ కొరకు నా కొరకు దివారాత్రంలో ప్రయాసపడుతున్నారే. ఈ రోజున సమస్తం అన్ని లోకంలో వాటన్నిటినీ ప్రేమిస్తూ, లోకంలో వాటన్నిటినీ మనం ఆచరిస్తూ ఉంటే ఈరోజు దేవుడు బాధపడ్డా? ఈ రోజున శుద్ధీకరణ మన జీవితంలో జరగాల. మన పాపంలో ఒప్పుకొని మనం విడిచిపెట్టుకోవాలి, వెలుగు సంబంధులుగా మనం రావాలి. ఈరోజు మన హృదయాన్ని బాగుపరుచుకొని పాప క్షమాపణ మనం పొంది యేసు రక్తము చేత మన హృదయం కడగబడితే ఖచ్చితంగా మన పాపాలు క్షమించబడతాయి. బాప్తిసం పొందుకోవచ్చు, రక్షణ పొందవచ్చు, మారుమనసు పొందవచ్చు, పరిశుద్ధమైన బలలో చేయవచ్చు. ఒకవేళ మరణిస్తే ఖచ్చితంగా మన యథార్థతను బట్టి, మన విశ్వాసాన్ని బట్టి, మనం చేసినటువంటి గొప్ప కార్యాలను బట్టి, దేవుని సేవ విషయంలో మనం చేసిన కార్యాలను బట్టి దేవుడు ఖచ్చితంగా మన ఉన్నత స్థితికి మనల్ని తీసుకెళ్తాడు. ఆ ఉన్నతమైన స్థితి ఏదో కాదు, పరలోక రాజ్యమే. ఎందుకంటే అది అన్నిటికంటే ఉన్నతమైన స్థానం. అది సీఎం కంటే, పిఎం కంటే ఉన్నతమైన స్థానం. అది అంత గొప్ప స్థానం పోగొట్టుకుంటున్నారు ఈరోజు చాలా మంది. లోకంలో తుచ్చమైన వాటిని ప్రేమిస్తూ, లోకంలో పనికిరాని వాటిని ప్రేమిస్తూ, లోకంలో ఆవిరైపోయే వాటిని ప్రేమిస్తూ ఈరోజు ఉన్నవారు రేపు మనతో కనపడరు. కానీ అటువంటి వాళ్ళ కోసం ఎంత ప్రయాసపడతారో చూడండి. ఒక మాట, ఏప్రిల్ రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం, ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వం యొక్క మూర్తిమంతయు ఉండి తన మహాత్మ గల మాట చేత సమస్తము నిర్వహించుచు
పాపముల విషయంలో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామము పొందినో వారి కంటే అంత శ్రేష్ఠుడై ఉన్నాడంట. హల్లెలూయా. అంటే ఇప్పుడు శుద్ధీకరణ ఎవరు చేస్తారంట? శ్రేష్టమైన నామం. హల్లెలూయా. శ్రేష్టమైన నామం. ఈరోజు శ్రేష్టమైన నామం మనం కలిగి ఉన్నామా? ఆలోచన చేయండి. ఈరోజు శ్రేష్టమైనటువంటి నామం మనం కలిగి ఉన్నాము. ఈరోజు మన దేవుని విషయంలో ఒక మంచి తీర్మానం. నేను ఎందుకు ఈ మాట ఎప్పుడు చెప్తానంటే, తీర్మానం అనేది చాలా ఇంపార్టెంట్. ప్రామిస్, ఒక వాగ్దానం అనేది చాలా ఇంపార్టెంట్ జీవితంలో. ఇప్పుడు పెళ్లి చేసుకునేటప్పుడు భార్య భర్తకి ఇద్దరు ఏం చేపిస్తారు? ప్రమాణాలు చేపిస్తారు, ఒకరినొకరు కలిసిమెలిసి ఉండాలని. ఎక్కడ చేపిస్తారంటే దేవుని సన్నిధానంలో, దేవదూతల మధ్యలో, పరిశుద్ధుల మధ్యలో, సంఘం మధ్యలో, సహవాసుల మధ్యలో వాగ్దానం చేపించినప్పుడు వాళ్ళు ఏమంటారంటే, వాగ్దానాన్ని జరిగించినాక వీరిని ఇంకెన్నటికీ ఎవరు ఎడబాపకూడదు. అంటే ఇప్పుడు ఒక వాగ్దానం. ఈరోజు నీకు దేవునికి ఏం కావాలంటే ఒక ప్రామిస్ కావాలి. ఈరోజు దేవుని చేయి పట్టుకుని ఒక తీర్మానం తీసుకో. ప్రభువా, నేను చీకటి సంబంధమైన బ్రతుకుతున్నానేమో, వెలుగు సంబంధంగా నన్ను మార్చు. నన్ను వెలుగు సంబంధంగా నువ్వు మారిస్తే సమస్తము నేను చేయగలను దేవా అని ప్రభువుని అడుగు. 14వ వచనం, ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలనే మనము ఆయన మహిమను కనుగొంటిమి. అంటే ఇప్పుడు ఎవరి ద్వారా మన మహిమను కనుగొనుకుంటున్నామంట? ఎవరి ద్వారా? తండ్రి వలన. ఈరోజు తండ్రి తన కుమారుణ్ణి మన కొరకు అనుగ్రహించాడు. ఇప్పుడు తెలిసి నీ కొడుకును నువ్వు చంపుకుంటావా? ఉదాహరణకు చెప్తున్నా, తెలిసి నీ కుమార్తెనో నీ కొడుకునో నీ చేతులారా నువ్వు చంపుకుంటావా? ఎవరి కోసమో లోకంలో వాళ్ళందరి కోసం నీ కొడుకుని పంపిస్తావా? మరి ఈ తండ్రి ఎంత ప్రేమ లేకపోతే, ఎంత దయ లేకపోతే తన కుమారుణ్ణి మన కొరకు అనుగ్రహించాడే, మరి ఎంత ప్రేమ ఉంది ఆయనకి. ఎంత ఆశ్చర్యకరమైన సృష్టి చేశాడు, ఎంత అద్భుతమైనటువంటి ఆనందకరమైన జీవితాన్ని మనకి ఇచ్చాడు. కానీ ఇంకా మనలో ఆ అవ్వలాంటి స్వభావం మనలో ఉందే. ఆ సర్పం వచ్చి మాయ మాటలు చెప్పగానే మోసపోయి ఆ పండు తిన్నట్టు మనం కూడా ఈ సర్పం, ఈ సైతానుగాడు వచ్చి మాయ మాటలు చెప్పగానే ఎట్లా మోసపోతున్నావు? ఏ రీతిగా మోసపోతున్నావు? తన కొడుకు నీ కోసం ఇచ్చాడు దేవుడు, ఈ లోకానికైనా వచ్చాడు, నీ పాపములు నా పాపములను తన భుజం మీద మోసుకొని వెళ్ళాడే. బాధ లేదా? ఈరోజు అటువంటి మరణం ఎవరైనా పొందగలుగుతారా? అంత ఘోరమైన చావు ఎవరైనా అనుభవించగలుగుతారా? ఎవరూ చేయలేరు. శరీరం అంతా హూనమైపోయింది. శరీరంలో ఒక కండైనను, ఒక రక్తపు చుక్కైనను లేదు. తలకు ముళ్ళ కిరీటం. ఎంత బాధాకరమైన మాటలండి ఆయన్ని. ఎంత వేదన అనుభవించాడు ఆయన. ఆయనకు అవసరం అంటారా? మీరే ఆలోచన చేయండి. తరతరాలు, యుగ యుగాలు మన పాపములన్నిటినీ కొట్టివేయడానికి ఒక శ్రేష్టమైన గొర్రె పిల్ల వలె ఆయన వధించబడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నిజమైన వెలుగు మనలో ఉన్నాడా? ఈరోజు నిజమైన వెలుగు మనలో ఉన్నాడా? వెలుగు సంబంధంగా నువ్వు జీవిస్తున్నావా? అయితే చీకటి నుంచి వేరుగా, చీకటిలో నుంచి వేరుగా బ్రతికి, పాపపు లోకం నుంచి వేరుగా బ్రతికి దేవునికి సన్నిధికి సమీపంగా ఉండు. నీ కుటుంబాన్ని దేవుడు బలముగా ఆశీర్వదించి ఘనపరుస్తాడు. హల్లెలూయా. చూడండి తర్వాత 16వ వచనం, ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబడి కృపను పొందితిమి. హల్లెలూయా. ఇప్పుడు కృప వెంబడి కృప మనకి ఎవరి ద్వారా వస్తుందంట? ఎవరి ద్వారా వస్తుందంట? ఆయన చదివినారు కదా, చదవండి. ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరం కృప వెంబడి కృప పొందితిమి. అంటే ఇప్పుడు ఆయన, మళ్ళీ ఇక్కడ ఎవరు? ఆయన అంటే యేసు ప్రభువే. యేసు ప్రభు ద్వారా మనకు కృప, యేసు క్రీస్తు ప్రభు ద్వారా కృప వెంబడి కృప. హల్లెలూయా. ఈరోజు నువ్వు ప్రభుకు అవకాశం ఇవ్వకపోవచ్చు, కానీ ఆయన కృప నిన్ను విడిచి వెళ్ళదు. మళ్ళా వస్తావు నీ దగ్గరికి వస్తాడు. ఏదో ఒక రోజు నా దగ్గరికి వస్తావని ఆయన దినమెల్లా నీ కొరకు కన్నీరు కార్చి, నీ కొరకు రక్తము చిందించి, వేదనతో, ప్రసవ వేదనతో దేవుడు బాధపడుతున్నాడే. కృప వెంబడి కృపతో, దయ మీద దయతో నీ మీద ఆయన కనికరము చూపిస్తున్నాడే. ఈరోజు నీకు బాధ లేదా? ఈరోజు నీకు భయం లేదా? ఈరోజు నీకు ప్రభు చేసే కార్యాలు మర్చిపోయావా? నీ స్థితి, నీ గతి ఏంటో ఆలోచన చేసుకో. నీ మనసాక్షిని గద్దించుకో. నువ్వు చేసిన పాపములు, అతిక్రమములు ఒకసారి ఆలోచన చేసుకో.
ఈ రోజున చాలా మంది దేవుని బిడ్డలమైన మనమందరం కూడా ఈ చీకటిలో బతికి దేవుడు చేసే కార్యాలు మర్చిపోయాం కాబట్టి ఆయన ఆలయానికి వెళ్ళలేకపోతున్నాం, ఆయన సన్నిధికి చేరలేకపోతున్నాం. తీరా అన్ని నష్టపోయినప్పుడు యేసయ్యా అంటారు చాలా మంది. తీరా రోడ్డును పాల్గొన్నప్పుడు యేసయ్యా అంటారు. తీరా అన్ని కష్టాలని మీదకి వచ్చినప్పుడు యేసయ్యా అంటారు. ఈరోజు నీ సమస్త విధమైన అన్ని నీ చింతలు యావత్తు పోవాలంటే ప్రభువా నీ చింత యావత్తు నా మీద వేయ అన్నాడు. హల్లెలూయా. మనుషులను చేసింది దేవుడే, మనుషులను కాపాడేది దేవుడే, మనుషులకు తోడుగా ఉండేది దేవుడే, మనుషులకు నిత్య జీవం ఇచ్చేది దేవుడే. ఆలోచన ఏంది ఇది అంటే నీ పుట్టుక నుంచి నీ మరణం వరకు నువ్వు ఎవరి చేతిలో ఉన్నావు? యేసయ్య చేతిలో ఉన్నావు. హల్లెలూయా. కానీ మనం అనుకుంటాం నేను లేను, నాకు నచ్చిన నేను బ్రతుకుతున్నాను, నాకు నచ్చిన జీవితాన్ని అనుభవిస్తున్నాను నువ్వు అనుకుంటున్నావు. కానీ దేవుడు నీ మీద కృప వెంబడి కృపతో ఆయన నేనేం చేస్తున్నాడంట? ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబడి కృపను పొందితిమి. హల్లెలూయా. పరిపూర్ణత అంటే ఈ లోకంలో పాపము పోవాలంటే ఎవరో ఒకరు బలి కావాలి. ఆ బలి ఎవరో కాదు, యేసు ప్రభువే అయిపోయినాడు. అంటే దాని అర్థం ఇప్పుడు ఏమొచ్చింది? మనందరికీ పరిపూర్ణతమైనటువంటి సంతోషం మనకు కలిగింది. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని వారలారా, ఈరోజున మనం అందరం కూడా ప్రభు సన్నిధిలో చేరినాం. ఈ పరిశుద్ధమైన బలలో చేయి వేస్తూ ఉన్నాం. యోగ్యకరంగా ఉన్నావా? శుద్ధీకరణ చేసుకున్నావా? నీ హృదయాన్ని పరీక్షించుకున్నావా? నీ హృదయంలో ఉన్నటువంటి తలంపులను, కోరికలను దేవునికి నచ్చినట్టుగా ఉన్నాయా? వెలుగుగాను ఉన్నావా? చీకటిగాను ఉన్నావా? ఆలోచన చేయి. ఈరోజున నీ బ్రతుకు బాగలేకపోతే, నీ జీవితం బాగలేకపోతే ప్రభు దగ్గరికి రా. ప్రభు నీ జీవితాన్ని స్థిరపరిచి బాగుపరుస్తాడు. 17వ వచనం, ధర్మశాస్త్రం మోషే ద్వారా అనుగ్రహింపబడిను, కృపయు సత్యము యేసు క్రీస్తు ద్వారా కలిగెను. హల్లెలూయా. ధర్మశాస్త్రం ఎవరి ద్వారా వచ్చింది? మనకు మోషే ద్వారా వచ్చింది ధర్మశాస్త్రం. ఈరోజు చాలా మంది, ఉదాహరణకు ఒక మాట చెప్తాను వినండి. చాలా మంది దైవ సేవకులైన, చాలా మంది బోధకులైన, చాలా మంది విశ్వాసులైన ధర్మశాస్త్రాన్ని పాటిస్తారు. అంటే పాత నిబంధన నమ్ముతారు, పాత నిబంధనని ప్రేమిస్తారు. కానీ వాస్తవం చెప్పాలంటే మనం ఏది పాటించాలా? కొత్త నిబంధన పాటించాలి. మనం కొత్త నిబంధన ఎవరు? సాక్షాత్తము యేసుక్రీస్తు ప్రభు చేసినవన్నీ, యేసు ప్రభు మహిమార్థమై కొత్త నిబంధన అంతా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మోషే ఇచ్చింది మీరు నమ్ముకుంటారా? యేసు ప్రభు చేసింది నమ్ముకుంటారా? ఆలోచన చేయండి. హల్లెలూయా. ఈ రోజున మనుషులకు జ్ఞానం లేదు, నిజంగానే తెలివి తక్కువతనం. ఏ రోడ్డుకి పోతే ఆ రోడ్డుకి వెళ్ళిపోతారు అన్నమాట. ఏ బోధకుడు ఏది చెప్తే అది నమ్మిపోతారు. వాక్యంను ధ్యానించరు. వాక్యంలో ఏముంది, వాక్యంలో ఉన్న మాటలు ఏమున్నాయి అని ఈరోజు మనుషులు ధ్యానించేటువంటి తలంపులు లేవు. ఇందన మనం అన్నాడు కదా, దేవుడు ఎవడైనాను ఎప్పుడైనాను దేవుని చూడలేదు, తండ్రి రొమ్మున అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచెను. ఎవరిని చూడలేదంట? దేవుణ్ణి చూడలేదంట. 18వ వచనము, ఎవడును ఎప్పుడైనాను దేవుని చూడలేదు, తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచెను. అంటే ఇప్పుడు దేవుణ్ణి ఎవరు చూడలేదు, అద్వితీయ కుమారుడే ఆయనను ఏం చేశాడంట? బయలుపరిచాడంట. హల్లెలూయా. ఈరోజున నీవు కూడా దేవుని విషయంలో అనేక మంది జనుల మధ్యలో ఒక దేవుని బిడ్డగాను బయలుపరచబడాలా. దేవుని బిడ్డగాను సాక్షిగా ఉండాలి. ఇప్పుడు ఇందన మనం చదివినాం, యోహాను వెలుగును గురించి సాక్ష్యం ఇస్తున్నాడు, కానీ వెలుగు సంబంధంగా యోహాను లేడు. ఈరోజు ఒకవేళ ఇక్కడ నువ్వు నేను దేవుని సన్నిధికి వస్తున్నాము, ఆరాధిస్తున్నాము, అన్ని చేస్తున్నాము, కానీ లోకంలో నువ్వు దేవుని బిడ్డగా లేకపోతే మాత్రం అది నిష్ప్రయోజనమైనది, అది పనికి మాలినది, అది దేనికి ఉపయోగం రాదు. నువ్వు ఇక్కడ ఎలా ఉన్నావో, ఏ భక్తి నీలో ఉందో లోకంలో నువ్వు ఎలాగ ఉండాలా అలాగే ఉండాలా. ఇక్కడ ఒక కాలు అక్కడ కాలు వేస్తారు కొంతమంది. దేవుని కాడ ఒక కాలు, లోకంలో ఒక కాలు. జాగ్రత్త, దేవుడు కాలే తీసి మారేస్తాడు. మళ్ళీ హల్లెలూయా. దేవుని కోపం వచ్చిందంటే కాలే తీసి పారేస్తాడు, కుంటివాణి చేస్తాడు. ఎందుకు తెలుసా? అట్ట తిరిగి నువ్వు ఆయన కాడికి రావాల్సిందే. నువ్వు ఎంత పాపములో పరిగెత్తినా ప్రభువు మాత్రం నిన్ను విడిచిపెట్టడు, నిన్ను ఎడబాయడు. ఇందన మనం చదివినాం, ఆయన పరిపూర్ణతను బట్టి మన కృప వెంబడి కృప. అంటే నువ్వు నశించి నరకానికి పోవడానికి ఇష్టం లేదు.
నువ్వు నశించి కృషించిపోయి నువ్వు వ్యాధులలో పడి శ్రమలలో పడి ఇబ్బందులు పడడానికి ఇష్టం లేదు. నువ్వు బాగుపడాలని, నువ్వు బాగుపరచబడాలని, దేవునికి నిత్య పరలోక రాజ్యం ఇవ్వాలని ఆయన ఆశతో ఆకాంక్షతో నిరంతరం నీ కొరకు ప్రభు దగ్గర తండ్రి దగ్గర విజ్ఞాపన చేస్తా ఉన్నాడు మన దేవుడు. ఎంత గొప్ప దేవుడు మన దేవుడు. ఆలోచన చేయండి. హల్లెలూయా. ఈరోజు నాటి ఆలోచన మనకుందా? అటు తలంపులు మనకున్నాయా? చూడండి ఒక మాట, మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనం. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ఎవరి మధ్యలో ప్రకాశింపేయాలంటే మన వెలుగు. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపని. ఎవరు వారి ఎదుట అంటే? వారి ఎదుట అంటే ఎవరు? అలా మనుషుల మధ్యలో మనం ఎట్లుండాలి? ఇప్పుడు వెలుగును ప్రకాశిస్తూ ఉండాల. ఒరే వాడు దేవుని బిడ్డల్లా, ఒరే ఆయన దైవ సేవకుడు, ఒరే వాళ్ళు విశ్వాసులు, ఒరే వాళ్ళు చాలా గొప్ప భక్తిపరులు, వాళ్ళు మంచి సత్కార్యాలు చేస్తారు, మంచి పనులు చేస్తారు, వాళ్ళు మన మాదిరి చెడ్డ పనులు చేయరు అని మనము మనుషుల ఎదుట వెలుగును ప్రకాశింపజేయాలంట. హల్లెలూయా. ఈ రోజున మనము నిజంగా చెప్తున్నాను, క్రైస్తవులుగా సిగ్గు తెచ్చుకోవాలి. మనం క్రైస్తవులుగా అసలు మనం కనీసం 1% కూడా దేవుని ప్రేమించలేకపోతున్నాం. 1% కూడా దేవునికి నచ్చినట్టుగా మనం ఉండలేకపోతున్నాం. అసలు ఒక మూర్ఖుల్లాగా మనం ప్రవర్తిస్తూ ఉన్నాం. ఏమి తెలియని వాళ్ళ మాదిరి నాటకాలు ఆడుతూ ఉంటారు చాలామంది. అన్నీ తెలుసు, దేవుడి మాటలన్నీ తెలుసు, కానీ ఈరోజున నీ వేషాలన్నీ ప్రభువుకి తెలుసు. కాబట్టి ఒకవేళ నువ్వు ఇంకా ప్రభువుకు దూరంగా ఉన్నావేమో, చీకట్లో ఉన్నావేమో, ఈ మాటలు వింటున్నా, నువ్వు ఎక్కడి నుంచి వింటున్నా, ఏ ప్రాంతం నుంచి వింటున్నా, వెలుగులోకి రా, వెలుగులాగా ప్రకాశింపబడు. ఇప్పుడు నువ్వు 100 లైట్లు వేసుకో, ఒక్క సూర్యుడు చాలు, ప్రపంచం అంతా ఏమైపోతా ఉంది, ఇప్పుడు వెలిగిపోతూ ఉంటుంది. ఎన్ని లైట్లు వేయాలా ఇప్పుడు ఆ సూర్యులాగా వెలగాలంటే? ఏడ తెస్తాం మనం అన్ని లైట్లు? ఏడదాలి. మరి దేవుని ఒక మాటతో అంత పెద్ద సూర్యుడు కలిగినాడే, మరి ఈరోజు నీ మీద ఆయన కృప చూపిస్తున్నాడంటే ఆలోచన చేయి. ఇప్పుడు నేను అనుకుంటా ఒకసారి, ప్రభు ఒకవేళ కోప్పడి సూర్యుడా భూమి మీద పడు అన్నాడు అనుకో, అప్పుడు ఆ సూర్యుడు భూమి మీద పడితే మన బతికి ఏమవుతుంది? మేఘాల వాన కుమ్మరించండి అన్నాడు అనుకో నోవాహు కాలంలో, మన బతికి ఏమైపోతుంది? జలప్రలయం అయిపోతుంది. సముద్రాలని ఉప్పొంగండి, అన్ని భూమి మీదకి రండి అన్నాడు అనుకో దేవుడు, మన బతికి ఏమైపోతుంది? నువ్వు ఎంత పెద్ద కులస్త్రాలవైనా, ఎంత పెద్ద ధనవంతులవైనా, ఎంత స్థితిలో నువ్వు ఉన్నా దేవుడు కన్నెర చేస్తే మాత్రం మనం తప్పించుకోలేం. కాబట్టి ఆయన కృప ఉన్నంత వరకు మనం క్షేమమే. హల్లెలూయా. అందుకే కొంతమంది అంటారు చూడు, ఏమంటారంటే నేను బాగా మాట్లాడుతున్నా కదా అని హద్దులు దాటొద్దు అంటున్నారమ్మా. హద్దులు దాటినావంటే మరి నీకు ఉంటుంది కథ. అవునా కదా? అంటే ఇప్పుడు అంటే ఒక లిమిట్, ఏదైనా సరే ఒక లిమిట్. నాతో ఇప్పుడు చనువుగా మాట్లాడుతున్నాడు కదా అని మనము హద్దులు దాటినాం అనుకో, ఏమంటారంటే హద్దులు దాటుతున్నావు. మరి దేవుడు కూడా అంతే, ఆయన కృప చూపిస్తున్నాడు కదా, కృప ఉంది కదా, ఆయన చూసుకుంటాలే, ఆయన ధైర్యం ఇస్తాలే, ఆయన బాగు చేస్తాలని నువ్వు నిర్లక్ష్యం చేసినావు అనుకో, హద్దులు దాటిపోయావు అనుకో, మన బ్రతుకు ఏమైపోనో ఆలోచన చెయ్యండి. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. కాబట్టి ప్రియ దేవుని వారలారా, మనుషుల మధ్యలో సత్క్రియలు చేయండి. మనుషుల మధ్యలో మోసపోకుండా, మనుషుల మధ్యలో ఘనమైన కార్యాలు జరిగించండి, మనుషుల మధ్యలో ఆశ్చర్యమైన కార్యాలు జరిగించండి. చూడండి ఆ మాట ఉంది కదా, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 14వ వచనం. ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ సహవాసము మీ అందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్. ఏంటంటే ఇది ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, దేవుని ప్రేమయు. అంటే ఇప్పుడు యేసు ప్రభు కృప, దేవుడేమో ప్రేమ, పరిశుద్ధాత్మ ఏంటంట సహవాసం. అంటే ఈ ముగ్గురు కలిసి మనకేం చేస్తున్నారంట? మీ అందరికీ. అంటే ఇప్పుడు త్రిత్వమైన దేవుళ్ళు, మనకు త్రిత్వమైన దేవుడు మనకి ఇప్పుడు ఎట్లున్నాడంట? తోడుగా ఉన్నాడంట. హల్లెలూయా.
అంటే ఇప్పుడు కొంతమంది నేను ఒంటరిగా ఉన్నాను, నన్ను ఎవరు పట్టించుకోరు, నేను వృద్ధురాలు అయిపోయాను, నేను వృద్ధుని అయిపోయాను, నా భర్త లేడు, నా భార్య లేదు, నా పిల్లలు ఒంటరి వారు అని కొంతమంది బాధపడుతూ ఉంటారు. కానీ ఒక మాట చెప్తా చూడండి, మీకు ముగ్గురు ఉన్నారు మీ చుట్టూ ముగ్గురు ఉన్నారు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ మీ అందరికీ తోడై ఉండును గాక. ఆ మాట ఆడుంది, నేను చెప్పలేదు. ఆ మాట వచనంలో రాశాడు దేవుడు. ప్రభు యేసుక్రీస్తు కృపయు, దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ సహవాసము మీ అందరికీ తోడై ఉండును. అంటే ఎంత జాలి గలవాడు మన దేవుడు, ఆలోచన చేయండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం కూడా చూడండి ఒక మాట. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచి పెట్టకూడదని భాగ్యమని ఎంచుకొనలేదు. హల్లెలూయా. ఇప్పుడు తండ్రి, యేసయ్య ఇద్దరు స్వరూపం ఎట్లుంటుందంట? సమానంగా ఉంటుందంట. హల్లెలూయా. ఇప్పుడు కొంతమంది అంటారు కదా, నా కొడుకు నా పోలికే పుట్టినాడు అంటున్నారా? సేమ్ నా మాదిరి, నా ఎత్త అవుతాడు, నాకు సమానంగా అవుతాడు. వీడు పెద్ద అయినాక, ఒరే నువ్వు నేను ఇద్దరం సమానంగా ఉన్నాంరా, ఒకటే లావు, చూడడానికి ముక్కు ముఖం ఒకటే లాగా ఉన్నాం అని అంటున్నారా? కొంతమంది అంటారు. అలాగే దేవుని స్వరూపము కూడా, అంటే తండ్రి యెహోవా దేవుని స్వరూపము యేసుక్రీస్తు కలిగి ఉన్నాడు. ఇద్దరు సమానంగా ఉన్నారు. కానీ అక్కడేముంది? ఉండుట విడిచిపెట్టకూడదని భాగ్యం ఎంచుకొని లేదు. అంటే ఫిక్స్ అయిపోయాడు యేసు ప్రభు, తండ్రితో ఉన్న సమానాన్ని విడిచిపెట్టుకోవాలా. ఎందుకు విడిచిపెట్టుకోవాలనుకున్నాడు ఆయన? తండ్రిని విడిచిపెట్టి, తండ్రి సమానత్వాన్ని విడిచిపెట్టి ఎందుకు ఆయన ఆలోచన చేశాడంటే, నీ కొరకు నా కొరకు లోకానికి రావడానికి. హల్లెలూయా. నీ కొరకు నా కొరకు లోకానికి రావడానికి తండ్రి కుడిపార్శ్వని విడిచిపెట్టి, హల్లెలూయా, విడిచిపెట్టి వచ్చాడమ్మా మీకోసం, నా కోసము. విడిచిపెట్టిన వచ్చిన వాళ్ళకే అన్ని శ్రమలు, ఇబ్బందులు, కష్టాలు. అందుకే ఆ మాట ఉంది కదా, ఇందాక మనం చదివినాం కదా. అదే యోహాను సువార్తలో చూడండి, ఒక మాట ఉంది. యోహాను సువార్త 11వ వచనం. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చాడు. ఏం చేశారంట? ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదంట. హల్లెలూయా. అబ్బో, అంటే ఇప్పుడు దేవుడు మేరీ మాతమ్మ గర్భములో జన్మించినాడు. ఆ వంశంలో, దావీదు వంశంలో దేవుడు జన్మించినాడు. కానీ తన స్వకీయులే యేసు ప్రభుని ఏం చేయలేదంట. నువ్వేంద్రా దేవునివి, అసలు నువ్వేంది దేవుని వెట్టేతావు నువ్వు అని యేసు ప్రభునే అవమానపరిచారంట. యేసు ప్రభునే త్రోసివేశారంట. అని లోకాన్ని, తండ్రిని విడిచిపెట్టి అన్ని చేసి సమస్త కార్యాలు జరిగిస్తూ ఎన్ని అద్భుతాలు చేస్తూ ఉన్నా, ఎన్ని సూచన క్రియలు చేస్తూ ఉన్నా స్వకీయులు మాత్రం నమ్మడంలా. ఇప్పటికి కూడా మనం యెరూషలేముకు పోతే, యెరూషలేములో యేసు ప్రభువును పూజించరాడ. వాళ్ళ సొంత దేవుడు ఉన్నాడు, వాళ్ళ దేవుని పూజిస్తూ ఉంటారు. మరి స్వకీయులు ఈరోజు ఉదాహరణకి చెప్తున్నా, మన స్వకీయులు కూడా మనల్ని ప్రేమించరు. నువ్వెంత మంచి కార్యాలు చేయి, బయటోళ్ళకి నచ్చుతుంది, ఊరోళ్ళకి నచ్చదు. అవునా కదమ్మా? ఇంట్లో వాళ్ళకి నచ్చదు, బయటోళ్ళకి నచ్చుతుంది ఏదైనా. కాబట్టి అలాగే యేసు ప్రభు వచ్చినప్పుడు తన స్వకీయులు అంగీకరించలేదంట. ఆలోచన చేయండి. ఈరోజు మనము దేవుని అంగీకరిస్తున్నామా? ఈరోజు నువ్వు ఆయన స్వకీయ సంపాదనలు ఉన్నావా? ఆయన మహిమార్థమైన ఉన్నావా? అయితే ఆయన అంగీకరిస్తున్నావా లేదా ఆలోచన చేయాలి మనం. హల్లెలూయా. ఆయన సమానత్వాన్ని విడిచిపెట్టి, ఆయన ఈ లోకాన్ని విడిచిపెట్టి, ఆయన నిన్ను నన్ను ప్రేమించి ఇంతగా నీ కొరకు నా కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడే. మరి నీకొక్కరవన్న బాధ లేదా? ఈరోజున మన కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. ఈరోజు నీ హృదయంలో రక్షకుడు పుట్టాడా? ఈరోజు నీ హృదయంలో యేసుక్రీస్తు ప్రభు జన్మించాడా? ఆయనతో సహవాసం చేస్తున్నావా? ఆయనను అంగీకరిస్తున్నావా? ఆయన సన్నిధికి, ఆయన సహవాసానికి చేరుతూ ఉన్నావా? ఆలోచన చేయాలి.
ఈరోజు సమానత్వాన్ని విడిచిపెట్టుకొని ఈ వాక్యం మన చేతికిచ్చి, ఈ వాక్యంలో జీవమును మన చేతికిచ్చి, ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ బలమునిస్తూ శక్తినిస్తూ మళ్ళీ తండ్రి కుమార పరిశుద్ధాత్మ మనకు తోడుగా ఉంటూ ఇంతగా మన చుట్టూ ఒక గన్మెన్ల మాదిరి మన చుట్టూ ఉంటే మనం వాళ్ళు ఏం చేస్తామంటే వెర్రి వాళ్ళుగా చూస్తూ ఉంటాం. మీకు ఇంకొక మాట చెప్తాం, ఇంకా బాగా అర్థం కావాలంటే, ఇప్పుడు ఒక ఎమ్మెల్యే ఉన్నాడు అనుకోండి, ఎమ్మెల్యే చుట్టూ ఎవరు ఉంటారు? పోలీసులు ఉంటారు కదా, గన్మెన్లు ఉంటారు. అప్పుడే ఎమ్మెల్యే నాయనా అని పేర్లు పెట్టి పిలుస్తాడు. ఏమన్నా రే అడ్డం రండ్రా, ఒరే రండ్రా, యాడున్నారా, ఎంతసేపు తింటారు అంటే వాళ్ళని ఎట్ట చూస్తారంటే అంత చీప్గా చూస్తారు. వాళ్ళ అధికారాన్ని బట్టి, వాళ్ళకున్న డబ్బును బట్టి, వాళ్ళకున్న పేరు ప్రఖ్యాతులను బట్టి, జనబలమును బట్టి చుట్టూన వాళ్ళందరినీ ఏరా అని సంభాషణ వెరైటీగా ఉంటుంది. నేను గమనిస్తా కదా, గన్మెన్లను అయితే ఎంత చీప్గా చూస్తారో. కానీ గన్మెన్ లేకుండా కనీసం బయటికి కూడా పోలేడు ఇతను. తెలుసా మీకు ఆ విషయం? పోలీసులు లేకుండా ఇప్పుడు ఎమ్మెల్యే బయట తిరగలుగుతాడా? తిరగలేడు. ఈరోజు మనం కూడా అంతే. యేసు ప్రభు మన చుట్టూ గన్మెన్ లాగా ఉన్నాడు. మన చుట్టూ మన చుట్టూ ఆయన కాపుదల చేస్తా ఉన్నాడు. కానీ మనము గర్వము చేత, అహంకారము చేత దేవుని నామమును అవమానపరుస్తూనే ఉన్నాం. ఈరోజు నా దేవుడు అంటే భయం లేని వారు ఎంతో మందిగా మనం ఉన్నాం. దేవుడు అంటే భయభక్తి లేని కుటుంబాలుగా ఎన్ని కుటుంబాలు మనం చూస్తూ ఉన్నాం. దేవుడు అంటే భయం లేని పిల్లలను మనం ఎంతో మంది చూస్తూ ఉన్నాం. ఈ రోజున ఆయన నీ చుట్టూ కాపరిగా ఉన్నాడు. నా తండ్రి మంచి కాపరి, నా తండ్రి మంచి వ్యవసాయకుడు. హల్లెలూయా. మంచి వ్యవసాయకుడు అంట, మంచి కాపరి అంట. మరి గొర్రెల ఎవరి స్వరం వినాలి? ఇప్పుడు మంచి కాపరి స్వరమే వినాలి. ఈరోజు నాకు గొర్రెలుగా మనం అందరం ఉన్నాం. ఈరోజు ఆయన సన్నిధిలో చేరి ఆయన మాటలు వింటున్నామంటే నువ్వు మంచి కాపరి మాటలు వింటున్నావు, ఆయన అంగీకరిస్తున్నావు. కానీ లోకంలో నువ్వు పోయేసరికి పడిపోతా ఉన్నావు. లోకంలోకి అడుగు పెట్టేసరికి చర్చి దాటగానే పడిపోతా ఉన్నారు చాలా మంది. అటువంటి వారు ఇక్కడ ఎవరైనా ఉన్నారా? నీ భక్తి ఇక్కడ ఎలాగున్నదో ప్రజల మధ్యలో కూడా అలాగే ఉండాలి. ఇక్కడ నువ్వు ఎలాగ ప్రార్థన చేస్తున్నావో, నువ్వు ఎక్కడ ప్రార్థన చేస్తావు అక్కడ అలాగే ప్రార్థన చేయాలి. ఇక్కడ నువ్వు ఎలాగ బ్రతుకుతున్నావో, ఎంత తగ్గింపుతో, ఎంతగా దీనత్వం కలిగి ఉన్నావో, సాత్వికం కలిగి ఉన్నావో, అలాగే ప్రజల మధ్యలో నువ్వు సాత్వికం కలిగి బ్రతకాలి. ఈరోజు అట్టి కృప మనకు కావాలంటే ఆ సమానత్వాన్ని విడిచిపెట్టి వచ్చిన దేవుణ్ణి మనం ప్రేమించాలి, సేవించాలి. మన దేవుని హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున ఆ ఆలోచన, ఆశ, ఆసక్తి మనలో లేకుండా పోయింది. ఆశ, ఆసక్తి. దేవుడు అంటే ప్రేమ లేకుండా పోయింది. దేవుడు అంటే భయం లేకుండా పోయింది. దైవ సన్నిధి అంటే భయం లేకుండా. ఎందుకంటే ఈరోజు మానవుడు డబ్బు చేత, డబ్బు ప్రీతికరముగా ఎంచుకొని ఉన్నాడు. ఈరోజున మానవుడు చూడండి, ఇంకొక మాట, మొదటి తిమోతికి చూడండి ఒకసారి. మొదటి తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము, కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పాడు చేసుకొనిరి. హల్లెలూయా. దేవుని కానుంచి మనల్ని వేరు చేసేది ఏంది? దేవుని కానుంచి మనల్ని వేరు చేసేది ఏది? డబ్బే. అందుకే ఇక్కడ అన్నాడు కదా, ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడుకు మూలం. అంటే డబ్బు ఉంటే ఏమొస్తుందంటే మనకు కీడే. డబ్బు మీద ఆశ ఉంటే, డబ్బు మీద మోహం ఉంటే, ధనము మీద ఆశ ఉంటే ఏముంటదంటే మనకు కీడు. అందుకే కింద మాట అంటాడు, కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి. హల్లెలూయా. ఈరోజు ఆదివారము ఏం పోయినవులే, పనికి పోతే 1000 రూపాయలు కూలి వస్తుందని చెప్పినాడు. ఈరోజు వచ్చేయినా ఇంకొక 500 ఎక్కువ ఇచ్చా అన్నాడు, 1000 రూపాయలు ఇచ్చా అన్నాడు. అయిపోయి విశ్వాసం నుంచి ఏమైపోతాము? ఇంకా మనము తొలగిపోతాం. అయిపోయి సైతాన్ గాడు నీకు ధనాపేక్ష పుట్టిస్తాడు. ఈరోజు ధనము లేని వారు ధనము కావాలని కోరుకుంటున్నారు. వెండి బంగారము లేని వారు వెండి బంగారం కావాలని ఆశపడుతున్నారు. ఇల్లు వాకిల్ లేని వాళ్ళు ఇల్లు కావాలని ఆశపడతారు. వస్త్రాలు లేని వాళ్ళు వస్త్రాలు కావాలని ఆశపడతారు. కానీ నిజమైనటువంటి పాప మార్గంలో మనం అందరం కూడా అసలు మనం ఎవరిని కోరుకోవాలి, ఎవరిని ఆశించాలంటే సాక్షాత్ యేసుక్రీస్తు ప్రభుని మనము ఆశించాలి. ప్రభు మీద ఆనుకొని ఉండాలి. ప్రభు సమస్త కార్యములు జరిగించాలంటే ప్రభుకు ఆనుకొని ఉంటే, సమీపంగా ఉంటే గొప్ప కార్యాలు మనం చూడగలం. హల్లెలూయా.
ఇప్పుడు ఊర్లో సర్పంచ్ అయినా పోనీ, ఎమ్మెల్యే అయినా పోనీ, ఎవరైనా సీఎంలు అయినా వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళకి అన్నీ చేసి పెడతారా చేయరా? చేసి పెడతారా చేసి పెట్టరా? ఎందుకంటే వాడు ఏం చేస్తాడు, రాత్రి పగుళ్ళు ఆ ఇంటి చుట్టే తిరుగుతాడు, పేడకళ్ళు ఎత్తుతాడు, ఆ పని చేస్తాడు, ఈ పని చేస్తాడు. లేదంటే ఈయన ఏదైనా కారు తోలమంటే కారు కడగమంటే కడుగుతాడు. ఏమి చెప్పినా కూడా ఏం చేస్తారు వాళ్ళు? చేస్తారు. దాని అర్థం ఏంటంటే దగ్గరగా ఉన్నవానికి అన్ని మేలు జరుగుతాయి. జరగవా? అన్నీ జరుగుతాయి. మనకు 3 పూట్ల తిండి దొరుకుతుంది, వానికి కావాల్సిన అన్నీ జరుగుతాయి. రోజు సాయంత్రం మన డబ్బు వస్తుంది, ఏం కొదవ ఉండదు వానికి. అలాగే మన దేవుని దగ్గర సమీపంగా ఉంటే దేవుడు మనకు కూడా ఏ కొదవయు చెయ్యడు. ఈరోజు ధనాపేక్ష కలిగిన బ్రతుకుతున్నావేమో, విశ్వాసం నుంచి తొలగిపోయి ఉన్నావేమో, ధనాపేక్షని విడిచిపెట్టు, ప్రభు దగ్గరికి రా. ధనమే నీ పాదాల చెంత పరిగెత్త దేవుడు పంపిస్తాడు. హల్లెలూయా. అసలు డబ్బు ఎవరు చేసినారు? దేవుడు చేసినాడు. డబ్బు ఎవరు చేసినారు? డబ్బు మానవుడే. మానవునికి కావలసింది డబ్బు. ఆ కాగితాల కోసం ప్రయాసపడతాడు. చినిగిపోతే ఆ కాగితానికి విలువ ఉంటుందా? ఉండదు. ఒకవేళ ఇప్పుడు 5 లక్షలు సంపాదించి ఒక పెట్టెలో దాచిపెట్టినావు అనుకో, 5 లక్షలు చిల్లుం బట్టి పురుగులు పడి 5 లక్షలు తిన్నాయి అనుకో, అన్ని చింపినాయి అనుకో, 5 లక్షలు ఇంక విలువ ఉంటుందా? బ్యాంక్ కూడా తీసుకుంటాడు దాన్ని? ఎవరు తీసుకోరు. ఇంకా చిల్లులు పడిన నోట్లను, చినిగిపోయిన నోట్లను అసలు ఎవరన్నా తీసుకోరు. ఎవరు తీసుకోరు. అప్పుడు నువ్వు కష్టపడిన సొమ్మంతా ఏమైపోయినట్టు? ఇప్పుడు వృధా అయిపోయినట్టే. కాబట్టి ధనాపేక్ష అంటే నా ఉద్దేశం ఏంటంటే, ఈ రోజుకి సమకూర్చుకో, రేపటికి సమకూర్చుకో, కొద్ది కాలానికి సమకూర్చుకో, అంతేగాని ఇంకా రాత్రి పగలు దాని మీదనే పిచ్చి పెట్టుకొని ధనము 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 ధనం అంటే విశ్వాసాన్ని పోగొట్టుకుంటావు, దేవుని మాటలు పోగొట్టుకుంటావు, దేవుని సన్నిధి పోగొట్టుకుంటావు, దేవుని సన్నిధిలో ఉన్న సంతోషం సమాధానాన్ని పోగొట్టుకుంటాం. ఆలోచన చెయ్యి. అందుకే ఆ మాట, నానా బాధలతో తమ్మును తామే, ఏముంది అక్కడ? నానా బాధలతో తమ్మును తామే పాడు చేసుకుంటారంట. దేనితో? డబ్బు మీద ఆశ ఉంటే, ధనం మీద ఆశ ఉంటే మన జీవితాలు ఏమైపోతాయంట? తమ్ము తామే నాశనం చేసుకొని పాడైపోతామంట. హల్లెలూయా. పాడైపోయినటువంటి జీవితాలు ఎన్నో మనం చూస్తున్నాం. కొన్ని కోట్ల డబ్బు గడించిన వారి దగ్గర మనశ్శాంతి లేదు. కొన్ని కోట్లు, కొన్ని లక్షలు ఉన్న వారి దగ్గర ఈరోజు సంతోషం లేదు. రాత్రి మనస్ఫూర్తిగా నిద్రపోలేరు పాపం. మీకు తెలుసో తెలియదు. డబ్బు ఎక్కువ మనకు నిద్ర వస్తుందా? రాదు. పేదవాడైతే ఈరోజు బాగా పచ్చికారం అనగానే తింటాడు, మనస్ఫూర్తిగా అనుకుంటాడు, వానికి ఏం బాధ ఉండదు. వాట బట్టి ఇంటికి తాళం కూడా వేయడు. వేస్తాడా? డబ్బునోడు తాళం వేయకుండా పోతాడా? డబ్బునోడు ఖచ్చితంగా తాళం వేస్తాడు. అదే డబ్బు లేనోడు పేదవాడైతే ఏముంది పా లోపల అన్నట్టు గడపెట్టేసిపోతాడు. హల్లెలూయా. ధనాపేక్షలు మనలో ఉంటే నష్టపోతాం. సంపాదించుకొని తప్పులేదు కానీ, అనుభవించండి తప్పులేదు కానీ. ఒకరోజు నాకు యవనస్తుడు, వాళ్ళ నాన్న చిన్నప్పటి నుంచి సైకిల్ దొక్కేవాడంట. డబ్బు బాగా సంపాదించి కూడబెట్టి బండి కొన్నాడంట. బండి కొనగానే వాళ్ళ ఆయన అంటాడంట, రే నేను కష్టపడి కొన్న సొమ్ము, ఈ బండి నువ్వు వాడొద్దు అన్నాడంట. ఈ బండిని నువ్వు వాడొద్దు అన్నాడంట. సరేలే నాయన నువ్వే వాడలే, పాతదైనాక 1 సంవత్సరం అప్పుడు వాడుకుంటున్నంటే సరేలే అన్నాడంట. బండికి పట్ట కప్పి పెట్టాడంట. సంవత్సరమైనా పట్ట తీయడం లేదంట, 2 సంవత్సరాలైనా పట్ట తీయలేదంట, 3 సంవత్సరాలైనా పట్ట తీయడం లేదంట. అంటే దాని అర్థమైంది, మా డబ్బు పోసి కొన్నే నాయన తిప్పడానికి కూడా కొంతమంది ఆలోచన అనుభవించరు అనమాట. డబ్బు ఉంటుంది, అన్నీ ఉంటాయి, అనుభవించలేరు. సంతోషంగా ఏదైనా వండుకొని తినలేరు. మా డబ్బు అయిపోతుందేమో, మా తరిగిపోతుందేమో కదా. ఈ రోజున ఏమి తినదమా, ఏమి త్రాగదమో ధరించుకుని ఆశలు పెట్టుకోవద్దు. ధనాపేక్ష ఆశ పెట్టుకోవద్దు. మనుషుల మీద ఆశలు పెట్టుకోవద్దు. దేవుని మీద ఆశ పెట్టుకో. అనుభవించు, సంతోషంగా ఉండు. నీకు కావలసినవన్నీ ప్రభునికి ఇస్తాడు. ఒకే ఒక మాట, ఆకాశ పక్షులను చూడేవి పంటను విత్తవు, పంటను కొయ్యవు. మరి వాటికి ఏం దొరుకుతుంది? ఆహారం దొరుకుతా ఉంది, సమృద్ధి. ఒక పిచ్చుక అంత ఉంటుందంట, 6 గ్రాములో 10 గ్రాములు ఉంటుందంట పిచ్చుక అంతే. కానీ అది తినే తిండి డబల్ తింటుందంట. అంటే 20 గ్రాములు 30 గ్రాములు తిండి తింటుందంట. అది ఏమన్నా కష్టం చేస్తుంది? అది
ఏమన్నా పొలం పని చేస్తుంది అది, ఏమన్నా కష్టపడుతుంది అది, కానీ దానికి ఏం దొరుకుతుంది? ఆహారం. ఏలియా ప్రార్థించగా ఏలియాకు కాకులతో దేవుడు ఏం పంపించాడు? ఏం ఆహారం పంపించినాడు? చపాతీ పంపించినాడు. హల్లెలూయా. అంటే ఇప్పుడు ఏలియా కనిపించింటది, బా నేను ఇప్పుడు ఇంటికాడ ఉండింటే నాకు రొట్టె చేసి పెట్టింది మా ఇంట్లో అనుకుని ఉంటాడేమో. దేవుడు ఖచ్చితంగా మోషేకి ఏది కావాలో అదే పంపించినాడు. రొట్టె కావాలనుకున్నాడేమో, రొట్టె పంపించినాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి నీ ఆశలు ఏవైనా సరే ప్రభు మీద పెట్టు. నీ సొంత కోరికలు చేయొద్దు, నీ సొంత తలంపులు చేయొద్దు. ప్రభు చిత్తం ఇస్తేనే ముందుకెళ్ళు. నేను ఎప్పుడన్నా కారులో ఎక్కి పోయేటప్పుడు ఖచ్చితంగా కారు స్టార్ట్ చేయగానే ఒక్క నిమిషమే 2 నిమిషం ఖచ్చితంగా ప్రార్థన చేసుకుంటా, ప్రభువా పోతున్నాము, నీ చిత్తమా కాదా? ఒకవేళ సమాధానం దేవుడు పొమ్మననుకో పోతాం. ఒకసారి అయితే మధ్యలో ఎన్నికి వచ్చేసినాం, ఎందుకో మనసు పోబుద్ది గాల అని ఎన్నికి వచ్చి ఇంటికి వచ్చి కూర్చున్నాం. అడగండి, పోబుద్ది గాల. ఒక్కొక్కసారి దేవుడు వద్దన్నప్పుడు, నేను ఒక్కోసారి మొండిగా పోయినప్పుడు భయం వస్తుంది, అమ్మ వద్దు, నేను ఏదో జరుగుతుందని మళ్ళీ ఎన్నికి వచ్చేస్తాను. అంటే దేవుని గద్దింపు అలాగా ఉంటుంది, దేవుని ప్రేమ అలాగా. ఆయన మనకు బయలుపరుస్తాడు జరగబోయే సంగతులు, జరగబోయేటువంటి విషాద క్రియలు, జరగబోయేటువంటి సమస్త కార్యాలు ఆయనకు సమీపంగా ఉంటే దేవుడు మనకు తెలియజేస్తాడు. హల్లెలూయా. తెలియజేస్తాడు ఆయన. నువ్వు దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేస్తే, నువ్వు తిరుగుబాటు చేస్తే నువ్వు చెల్లలేవు. లోకంలో అయినా దేవుని దగ్గరైనా ఎక్కడైనా హఠాత్తు మరణాన్ని మనం అనుభవించాల్సి వస్తుంది. జాగ్రత్త. ఉన్న పాటున నువ్వు దేవుని నామాన్ని అవమానపరిచి దేవుని నామాన్ని తిరుగుబాటు చేస్తే హఠాత్తుమైనటువంటి నిర్ణయాలు దేవుడు తీసుకుంటాడు. ఇప్పుడు ఉదాహరణకి మన ఆంధ్రప్రదేశ్లో ఒకవేళ వరదలు వచ్చినాయనుకో, మన జగన్ సార్ ఏం చేస్తాడు? వరద బాధితులందరికీ టక్కున వెంటనే ఒక హెలికాప్టర్ పంపించడము, వారిని కాపాడడము, వారికి తిండిని ఇవ్వడము, ఏదో ఒకటి చేస్తాడా? చేయడా? పోయి సావు నీళ్ళు అనుకుంటాడా? ఎవరు అనుకోరు. ఇంకా చచ్చిపోయిన వాళ్ళు అంటే ఏం చేయలేం, కానీ బతుకున్న వాళ్ళని కాపాడడానికి ప్రయత్నం చేస్తారు. ఇళ్ళ మీద నిలబడుకుంటారు, చేతులు ఎత్తుతూ ఉంటారు, కాపాడండి కానీ అరుపులేస్తూ ఉంటారు. లాస్ట్కి వాళ్ళని వచ్చి ఏ హెలికాప్టర్ వచ్చి కాపాడింది అనుకో, అప్పుడు వాళ్ళ బతికి ఎట్లుంటుంది, ఎంత సంతోషం ఉంటుందమ్మా? ఆలోచన చేయండి ఒకసారి. సంతోషమే కాదా? ఇప్పుడు మన చుట్టూ నీళ్ళు ఉన్నాయి, మనకి ఎవరు దిక్కు లేరు, రేకుల పైకి ఎక్కాము, ఎదురు చూస్తూ ఉన్నాము, ఒక్క హెలికాప్టర్ రావడంలో ఎవరు రావడంలా, రోజుసేపు నీళ్ళన్నీ పైకి వస్తాయి, మన బతికి ఏమైపోతుంది? ఇంకా భయపడతామా? భయపడమా? చచ్చిపోమా? ఆ టైంలో, ఉదాహరణకి ఆ టైంలో మనకి హెలికాప్టర్ కనపడి మన కాడికి వచ్చింది అనుకో, మన సంతోషం ఎట్లుంటుంది? అమ్మయ్యా, నేను బతికి బయటపడ్డా. హల్లెలూయా. ఈ రోజున నువ్వు కూడా పాపములోంచి బతికి బయటపడాలనుకుంటున్నావా? యేసయ్య యొద్దకు రా. హల్లెలూయా. యేసయ్య యొద్దకు రా. ఆయన నామమే మనకు శరణం, ఆయన నామమే మనకు దిక్కు. ఆయన తప్ప మనకు వేరొక సహకారి, వేరొక సహాయం చేసే నాథుడు గాని, దేవతలు గాని, దేవులు గాని లేరు. యేసుక్రీస్తు ప్రభు ఒకే సర్వశక్తిమైన దేవుడు, అన్ని నామముల కంటే పైనామం గల దేవుడు మన దేవుడు. హల్లెలూయా. యేసు ప్రభుని చాలా మంది తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటే నాకు భలే రోషం వస్తూ ఉంటుంది. ఎందుకంటే నా తండ్రిని ఏమన్నట్టు నేను ఒప్పుకుంటానా? ఒప్పుకోను. ఈ మధ్య యూట్యూబ్లలో లేదంటే కొన్ని వాటి చూస్తూ ఉంటే చాలా భలే బాధ వేస్తూ ఉంటే, కొంతమంది దేవుని బిడ్డలే దైవ సేవకుల మీద దూషణ పాలు, దేవుని బిడ్డలే దేవుని మీద దూషణ పాలు. ఈరోజు నా బోధకులు కూడా చాలా రకాలైన బోధలు ప్రకటిస్తున్నారు. జాగ్రత్త సంగమా, మేలుకొని బ్రతకండి, మేలుకొని ప్రభు మాటలు ఏవో యోచించి తెలుసుకొని బ్రతకండి. ఈరోజున ప్రతివి ఏది చెబితే అది నమ్మడం కాదు. ఇంటికి పోయినాక ఈరోజు మా దాసుడు ఏం చెప్పినాడు అని వాక్యాన్ని మనం ధ్యానించాలి. వాక్యపు వెలుగులో మనం బ్రతకాలా. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని వారలారా, ఈరోజు దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు అన్నట్టుగా ఆ లోకంలో నీవు నేను ఉన్నాం. ఆయన నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు. నీ కొరకు నా కొరకే తన రక్తాన్ని చిందించాడు, మన పాపములను నేను తుడిచివేశాడు. ఈరోజు నీ ప్రశస్తమైనటువంటి బలలో చేయవేసి యోగ్యత, ధన్యత ఆయన మనకి ఇచ్చాడు. ఎట్టి గొప్ప ధన్యత ఇది, ఆలోచన చేయి. ఈరోజు దేవునికి ఇచ్చిన ధన్యతను ఉపయోగించుకో, దేవునికి ఇచ్చినటువంటి అధికారాన్ని ఉపయోగించుకో, లోకంలో వెలుగై బ్రతుకు. దేవుడు అన్న, నేను లోకంలోకి వెలుగై ఉన్నాను. హల్లెలూయా. నువ్వు కూడా ఇప్పుడు ఎట్లుండాలి? మరి లోకానికి ఎట్లుండాలి? నువ్వు లోకానికి వెలుగై ఉండాలి. ఈరోజు నువ్వు వెలుగై ఉన్నావా? వెలుగు సంబంధులుగా నువ్వు ఉన్నావా? చీకటి సంబంధంగా ఉన్నావు? ఆలోచన చేయి. ఈరోజు చీకటిలో ఉంటే నీ దగ్గరికి ఎవరు రారు. వస్తారు ఎవరైనా?
ఎవడన్నా వస్తాడా? నీ తమ్ముడైనా, నీ అన్నైనా, మీ అక్క అయినా, మీ అమ్మ, మీ నాన్న అయినా ఎవడన్నా వస్తాడా? ఎవరు రాడు. కరోనా వచ్చింది కదా, కరోనా వచ్చిన వాళ్ళ కాడికి ఎవరన్నా పోయినారా? పోయి కలిసినారు ఎవరన్నా? ఎవరు కలిసినారు? ఒరే నువ్వు రావాకు, ఆన్నే ఉండు, ఒక రూమ్లో గడేసుకొని ఉండు, బయటికి రావాకు కదా. ఈరోజున నేను చెప్పేది అది, చీకటిలో ఉన్నప్పుడు మనకి ఎవరు తోడుగా రారు. చీకటిలో ఉన్నప్పుడు మన చుట్టూ ఎవరు నిలబడరు, కనీసం మొఖాలు చూపించడానికి కూడా ఇష్టపడరు. తెలుసా మీకు ఆ విషయం? మనల్ని ప్రేమించరు, మన చుట్టూ ఎవరు రారు. మనం తీరా సమస్యల్లో పోయినప్పుడు మనం చూసి నవ్వుతారు, కానీ ఒక్కడు చేయి ఇచ్చి మనకు పైకి లేవనెత్తడు, ఒక్కడు కూడా మనకు సహాయం చేయడు. అప్పుడు అనుకుంటాం, ఓయమ్మా మనం ఎన్ని కార్యాలు చేసినామో, ఎన్ని మేలు చేసినాము, ఈ పొద్దు మనం కష్టంలో ఉంటే మనల్ని ఆదుకునేవాడు ఒక్కడు లేడు నాయన అంటున్నారమ్మా. ఎందుకన్నారు? మనం ఎన్ని మేలు చేసింటామో ఇతరులకు, కానీ మనం కష్టంలో ఉన్నప్పుడు మాత్రం మనకు ఒక్కడు కూడా చెయ్యూతా, ఒక్కడన్నా మన చెయ్యిని పట్టుకొని నేనున్నాను నీకు అన్నవాడు ఎవడు లేడు. ఈరోజున మనుషులంతే తమ స్వార్థము, శరీరీచ్ఛలు, మనుషేచ్ఛల చేత వెలుగును తెలుసుకోలేకపోతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనుషుల దయ కంటే దేవుని దయ కోరినది. దేవుని దయను కోరుకోండి, ప్రభుని సమీపంగా ఉండండి, ప్రభుకు ఆనుకొని ఉండండి. ఎవరెవరికో పెట్టే బదులు దేవునికి పెట్టండి, దేవుడు ఎట్లా దీవిస్తాడో చూడండి ఒకసారి. ఎవరెవరికో ఏదేదో మేలులు చేసే బదులు దేవుని సన్నిధికి మేలులు చేయండి, ఎలాగ దీవించబడతారో ఒకసారి చూడండి. ఎవరెవరికో ఎన్నెన్నో కుమ్మరిస్తామని దేవునికి కుమ్మరియండి ఒకసారి, దేవుడు ఎలాగ మనకు దీవిస్తాడో మనకు తెలుస్తుంది. మనుషుని దగ్గర అన్నీ ఉన్నంత వరకు నిన్ను ప్రేమిస్తారు. మనుషుల దగ్గర ఆరోగ్యం ఉన్నంత వరకు అబ్బా నా భార్య ఎంత గొప్పదో, అబ్బా నా భర్త ఎంత మంచోడో. ఒకవేళ మంచాన పడింది అనుకో, మంచాన పడ్డాడు అనుకో, మన బతికి ఏమైపోతుంది? ఎంతకాలం సేవ చేయాలి నీకు? సావు రాదు గౌకిన అంటది భార్యే అనదా. కాబట్టి ఈరోజు బంధాలు, బంధుత్వాలు నేనైతే అస్సలు నమ్మను, అస్సలు దేనిని ప్రేమ. ఎందుకంటే నాకు అన్ని ఈ వయసులోనే దేవుడు చూపించేశాడు అనమాట. బంధాలు ఎట్లుంటాయి, వంశాలు ఎట్లుంటాయి, రక్త సంబంధాలు ఎట్లుంటాయి, ఎవడు ప్రేమిస్తాడు, ఎవరి దగ్గరకు వస్తారు, అన్నీ నాకు నా తల్లిదండ్రుల ద్వారా, అన్ని దేవుని ద్వారా నేను చాలా మటుకు తెలుసుకున్నాను. అందుకే నేను లోకంలో వాటిని ఏదాన్ని కూడా ప్రేమించను. ప్రభువుని తప్ప నాకు ఎవరు అవసరం లేదు. ప్రభువే నాకు మించిన సహకారి అన్నాడు దేవుడు. నాకు ఆపత్కాలం ముందు నీవు మొరపెట్టగా నేను నీకు ఏమిస్తానంట? ఉత్తరం ఇస్తానంట ఆయన. హల్లెలూయా. ఆపత్కాలం ముందు మనం ఏం చేస్తామంటే వాని కాళ్ళ కాడ వీని కాళ్ళ పడి ఆడికి పోయి ఈడికి పోయి ముప్పు తిప్పలు పడతాం ఆపత్కాలం ముందు వచ్చినప్పుడు, కష్ట సమయాలు వచ్చినప్పుడు. కానీ దేవుడు అంటున్నాడు, ఆపత్కాలం ముందు నీవు నాకు మొరపెట్టగా నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. హల్లెలూయా. ఉత్తరం ఇచ్చే దేవుడు మన దేవుడు, ప్రత్యుత్తరం ఇచ్చేవాడు. ఇప్పుడు పాతకాలంలో లెటర్లు రాసేవారు. లెటర్లు మీకు గుర్తుందా? లెటర్లు రాసేవారు. అమ్మ నేను ఇక్కడ క్షేమంగా ఉన్నాను, నువ్వు అక్కడ క్షేమంగా ఉన్నావా? నాన్న నేను ఇక్కడ క్షేమంగా ఉన్నాను, టయానికి తింటున్నాను, బాగా తింటున్నావా? మాత్రం లేదు అన్నీ ఎట్లా. అప్పట్లో ఫోన్లు లేవు, ఉత్తరాలు ఉండేవన్నమాట, ఉత్తరాలు కదా. ఇప్పుడు లాస్ట్లో అమ్మ ఏమంటుందంటే, లాస్ట్లో అమ్మ నాయన ఈ లెటర్ అంతా చదివినాక మళ్ళా నువ్వు తిరిగి నాకు ఉత్తరము రాయి నాయన అంటదన్నది అమ్మ. అప్పుడు కొడుకు ఏం చేస్తాడు, అదంతా చదివి అతను కూడా పోయి ఒక 10 రూపాయలు పెట్టి ఒక పేపర్ కొని మొత్తం రాస్తాడు. అమ్మ నేను క్షేమంగా ఉన్నాను, నువ్వు క్షేమంగా ఉన్నావా? నాయన నేను బాగున్నాను, నువ్వు బాగున్నావా? నేను బాగా చదువుకుంటున్నాను, 3 పూట్ల తింటా అని మొత్తం అంతా రాసి కష్టపడి పోస్ట్ ఆఫీస్కి పోయి పోస్ట్ చేసి మన ఇంటికి పంపిస్తాడు. ఆ పోస్ట్ మన ఇంటికి రాగానే, బాగా వినండి, ఆ పోస్ట్ మన ఇంటికి రాగానే మనకు చదువు రానప్పుడు ఆ లెటర్ చేత పట్టుకొని ఇండ్లమ్మడి పరిగెత్తుతాం. ఒరే నా కొడుకు పోస్ట్ పంపించాను, చదివి వినిపించండి ఎవరైనా. రే బాబు నీకు చదివి వినిపిరా. అప్పుడు ఆ లెటర్ చింపి వాడు చదువుతూ ఉంటే ఇక్కడ తల్లి కళ్ళలు నీళ్ళు పెట్టి ఏడుస్తూ ఉంటుంది, తండ్రి తల్లులు. వాస్తవం కదా నేను చెప్పింది. మరి ఈ రోజున నేను చెప్పే మాట ఏంటంటే, నువ్వు ఉత్తరం రాయకుండా దేవుని దగ్గర నుంచి ఉత్తరం ఎట్లా వస్తుంది? హల్లెలూయా. చిన్న ప్రశ్న వేసుకోండి ఒక మాట, మనం ఉత్తరం రాయకపోతే జవాబు ఎట్లా వస్తుంది? ఈరోజు నువ్వు ఉత్తరం రాసేవానిగా నువ్వు ఉండాలా. దేవునికి నువ్వు రాయి, నీ కష్టం రాయి, నీ ఇబ్బందులు రాయి, నీ సమస్యలు రాయి, నీ వ్యాధులు రాయి, నీ చింతలు రాయి, నీకున్న సమస్య విధమైన వాటి అన్నీ రాసాయి దేవునికి ఉత్తరంలో.
దేవుడు పైనుంచి ఒకటే ఒక మాట అంటాడు, నేను నీకు తోడై ఉన్నాను. హల్లెలూయా. కృప వెంబడి కృపతో నిన్ను దీవిస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను తలగా ఉంచుతాను, నిన్ను ఘనపరుస్తాను. ఎందుకంటే నా ఆదిలో ఉన్నవాడు, నేటికి ఉన్నవాడు, నిరంతరం ఉన్నవాడైన సజీవుడైన దేవుడు మన దేవుడు. హల్లెలూయా. సజీవుడైన, ఆయనకు మరణం లేదు. యుగ యుగాలు, తరతరాలు, ఈ సృష్టి యావత్తు కూడా ఆయనను ప్రార్థించాల్సిందే. నువ్వు ఉత్తరం రాయి. ఈరోజైనా ప్రభుకు ఒక ఉత్తరం రాసి నీ బాధలను, చింతలు మోకరించి ప్రభు సన్నిధిలో మోకరించి కన్నీరే విడిచి నీ బాధ చెప్పు. ఇప్పుడు కొడుకు ఉదాహరణకి లెటర్లో, అమ్మ ఈడ అన్నంది నీకు బాగలేదమ్మా, ఈడ నాకు తినాలంటే ఎట్లా ఉందమ్మా, నాకు ఏదైనా ఊరుగా పెట్టి పంపించమ్మా అంటే తల్లి బా ఈడు కోరికలు కొడుతున్నాడు అని అంటదా? కష్టపడైనా సరే, అప్పు చేసినా సరే ఊరుగా పెట్టి ఇచ్చి టిఫిన్లు పెట్టి వాడిని ఊరికి పంపేదా? మళ్ళీ ఏంది మీరు అన్నీ తెలుసు కదా మీకు. మళ్ళీ దేవుడికి కూడా మనము సమకూర్చాలి కదా. మనం ఆయనకి సమకూరిస్తే దేవుడు కూడా మనకు సమకూరుస్తాడు కదా. మనం ఆయనకి ఇస్తే ఆయన మనకి ఇస్తాడు కదా. మనం మన బాధలు పంచుకుంటే ఆయన కూడా మనకు ధైర్యం ఇస్తాడు కదా. ఈరోజు ప్రత్యుత్తరం ఇచ్చేవాడు ఆయన. హల్లెలూయా. ఈరోజు నా బాధల్లో ఉన్న నీవు, శ్రమలో ఉన్న నీవు, ఎవరున్నా ఎవరు లేకపోయినా దేవుడు ఉంటే చాలు అనుకో. దేవుడు తప్ప నీకు వేరొక దిక్కు లేడు అని నీ మాట ఎన్నోసార్లు చెప్తాను. ఎందుకంటే మనకు ఆయనే కాపరి, ఆయనే మనకు ఆశ్రయదుర్గమై ఉన్నాడు. ఆయన తప్ప మనకు వేరొక దిక్కు లేనే లేడు. కాబట్టి ఈరోజు ఆయన స్వకీయులాగా ఉన్నావా? ఆయన స్వకీయుల వద్దకు వచ్చను కానీ ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. ఈరోజు నువ్వు ఆయన అంగీకరిస్తున్నావా? అంగీకరించట్లేదు. ఒకటే మాట, ప్రభువా నేను నిన్ను అంగీకరిస్తున్నాను అని చెప్పు. ప్రభువా నేను నీతో పాటు బ్రతుకుతాను. ప్రభువా నువ్వు చెప్పినట్టుగా నేను జీవిస్తాను. ప్రభువా ధనాపేక్ష లేకుండా, ప్రభువా నా విశ్వాసం నుంచి నేను తొలగిపోను, ఇక నుంచి బాగుంటాను, అనుభవిస్తాను, సంతోషంగా ఉంటాను. ప్రభువా నువ్వు చెప్పినట్టుగా నీ సన్నిధిని విడువను అని ఒక తీర్మానం చేసుకోండి. ఇదే దేవుడు ఈరోజు చెప్తున్న మాట. దేవుని మాటలు విన్న నీవు, దేవుని ప్రసంగం విన్న నీవు, ఒకవేళ నీ జీవితంలో ఇంకా చీకటి సంబంధమైన బ్రతుకుతున్నావేమో, వెలుగులోకి రా. ఆయనకు ఒక ఉత్తరం రాయి. ఆయన నీకు వెలుగు నింపుతాడు. నీకు వెలుగునిచ్చినాక ఆ వెలుగు ఎవరు తీసివేయలేరు. ఆ వెలుగు ఎవరి వల్ల కూడా కాదు ఇంకా తీసేయడానికి. ఒక్కసారి దేవుడు ఎంటర్ అయితే, నేను ఎన్నోసార్లు చెప్పిన, ఇప్పుడు సినిమాలలో కూడా మీరు చూస్తే, సినిమాలలో వీళ్ళను ఉంటే ఖచ్చితంగా వీళ్ళను ఫైటింగ్ చేస్తా ఉన్నాడు అనుకో, అప్పుడు ఖచ్చితంగా ఎవరు వస్తారు? హీరో వస్తాడా రాడా? హీరో వస్తాడా రాడా? సినిమాలో ఫైటింగ్ చేసేటప్పుడు వస్తాడు. హీరో వచ్చినాక హీరో ఏం చేస్తాడంటే ఆ అమ్మాయి భుజం చేసి అట్ట పక్కకు దొబ్బుతాడు. నువ్వు అట్ట పక్కకు పో, నేను చూసుకుంటాగా అంటాడు. అంటే ఇప్పుడు మనం కూడా ఈ లోకం అనే యుద్ధంలో ఉన్నప్పుడు హీరోగా యేసు ప్రభు దిగితే ఆయన మనల్ని పక్కకు పంపించి ఆయనే యుద్ధం చేస్తారంట. హల్లెలూయా. అందుకే నేను చెప్తాను, జీసస్ ఈజ్ మై హీరో. లోకంలో ఏ హీరో లేడు, అందరూ రీల్ హీరోలే. ఒక ఫైటింగ్ డిషుమ్ చేయాలంటే నెల రోజులు షూటింగ్ చేస్తారు. నెల రోజులు అదే సక్కను ఉతికి వేసుకొని అట్లా గుద్దేది కూడా యాక్షనే. అంటే ఒక ఏటు కూడా కొట్టించుకోరు అనమాట. అంత యాక్షన్ ఉంటుంది, ఏది కూడా రియల్ ఉండదు. తెలుసా మీకు ఆ విషయము? అంత డూపే. పొరపాటుని ఈ నుంచి అడిగి ఎగరాలనుకో, వాడే హీరో ఎగరడు, వాన మాదిరి డూపు కూడా ఎగురుతాడు ఇట్ట పైకి. వాడు సచిన ఇబ్బందులే వీళ్ళకు. కానీ వాళ్ళకి ఏం కావాలా? సీన్ కావాలి. ఈరోజు వాళ్ళకు బ్యానర్లు కడతాం, వాళ్ళకు పట్టాభిషేకాలు చేస్తాం, వాళ్ళని మా హీరో అంటాం. మరి నిజమైన హీరో ఎవరు? యేసు ప్రభు కాదా? ప్రాణం పెట్టినవాడు, రక్తం కార్చినవాడు, నీకోసం అన్ని కార్యాలు చేసినవాడు, తండ్రితో సమానాన్ని విడిచిపెట్టినవాడు, వాక్యంనిచ్చినవాడు, జీవంనిచ్చినవాడు, శక్తినిచ్చినవాడు, బలంనిచ్చినవాడు, స్వస్థని, మంచి తల్లిదండ్రులు ఇచ్చాడు, బంధువులు ఇచ్చాడు, రక్తం అన్నీ ఇచ్చినాడే. ఈరోజు మరి దేవుడికి నువ్వేం చేస్తున్నావు? ప్రశ్నించుకో. ఏమనొస్తున్నా? ప్రియ సహోదరి సహోదరుడా, ప్రశ్నించుకొని మేలుకోగలిగి బ్రతకండి. మేలుకోగలిగి బ్రతికితే ఖచ్చితంగా మన జీవితంలో గొప్ప కార్యాలు మన కళ్ళతో చూడొచ్చు. ఒకవేళ ఈరోజు చూడలేకపోవచ్చు, కానీ రేపు చూడగలుగుతాం, ఎల్లుండి చూడగలుగుతాం. ఆ నిరీక్షణ మనం ఉండాలి. వచ్చినాము, ప్రార్థన చేసినాము,
మాకు దేవుడు ఏం చేయలేను ఆయన, ఏం చేయలేదని ఒక ప్రార్థనే మానుకుందంట. నాతో అంటుంది, వచ్చినా కానీ నాయన ఒక వారం వచ్చినా నేను కోరుకుంది జరగలేను ఆయన, అందుకని మానేసాను ఆయన అంటే ఆమె కోరుకుంది ఎప్పుడు వారానికే జరగాలంట. ఆమెకి కోరుకునింది, ఏం కోరుకునిందో మళ్ళీ మహాతల్లి. ఒకే ఒక శుక్రవారం ఉపాసకుడికి వచ్చింది, ఆమె ఏదో కోరుకునిందంట, ప్రార్థన చేసిందంట. వచ్చిన శుక్రవారం కల్లా అది తీరితే అనిందంట, ఆ కోరిక తీరలేదంట. అమ్మ ఎందుకులే పోవడం అని సాలిచ్చిందంట. అదే భక్తి. వారానికే దేవునికి, వారానికే నీకు జవాబు రావాలంటే ఎంత భక్తి మన దగ్గర ఉండాలా? ఇంత సేవ చేసే నేనే కుయ్యో మొర్రో అని మొత్తుకుంటాను దేవుని కాడ, ప్రభువా నాకు అప్పులు ఉన్నాయి ప్రభువా, ఈ ప్రభువా అని. నాకే ఇంకా ద్వారం తెరసలే, అంత దేవుని సన్నిధిలో ఉన్న నాకే ఇంకా జవాబు రాలా. మరి నిరీక్షణతో ఉన్నా, నేను సమాధానంతో ఉన్నా. దేవుడు ఇస్తున్నాడు కొంచెమో కొద్ది ఏదో ఒక రూపం ఇస్తూ ఉంటే చిన్న చిన్న కట్టుకుంటూ. ఈరోజు ఈ మందిరం ఇంత నిర్మించబడింది, ఇంత సహాయం ఎవరి ద్వారా వచ్చిందంటే దేవుని ద్వారానే. దేవుని కృప లేకపోతే అసలు ఈరోజు ఈ మందిరం కానీ కళ్యాణ్ బాబు కానీ ఉండేవాడు కానే కాదు. ఈరోజు దేవుడు అన్ని కార్యాలు జరిగిస్తున్నాడే, మరి ఒక్క వారం ప్రార్థనకు వచ్చి కార్యం జరగకపోతేనే మానేస్తున్నావే, అదేం భక్తి? వెయిట్ చేయి, జవాబు వస్తుంది. ఇప్పుడు ఒక్కొక్కసారి మన కొడుకు దగ్గర నుంచి ఉత్తరం లేటుగా వస్తుంది, ఎందుకంటే పోస్ట్ ఆఫీసులో సెలవులు ఉంటాయి, పోస్ట్ ఆఫీస్లో హాలిడేలు ఉంటాయి. ఒక్కోసారి మన ఉత్తరం వేరే వాళ్ళ ఇంటికి పోతుంది, మళ్ళీ ఆ నుంచి మన గాడికి రావాలా. జరుగుతాయి జరగవు? ఇవన్నీ జరుగుతాయి. దేవుడు కూడా అంతే, నీకు సమయం, కొద్ది సమయం, కానీ జవాబు రావడం మాత్రం తథ్యం. జవాబు ఖచ్చితంగా వస్తుంది. ఆయన నిన్ను పరీక్షిస్తాడు. ఆ పరీక్షలను పాస్ అయ్యావంటే ఖచ్చితంగా గొప్ప మేలు నువ్వు పొందుకుంటావు. ఒకసారి ఆ మాట చూడండి, ఇందాక మనం చదివాం కదా, అదే తిమోతి 6:10 చూడండి ఒకసారి. 11వ వచనం చూడండి ఒకసారి. నేను ఈ మాటను ఎంతగానో నమ్ముతా. ఈ 11వ వచనం, దైవజనులా నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికను సంపాదించుకున్నటకు ప్రయాసపడుము. హల్లెలూయా. ఈ మాట అంటే నాకు చాలా ఇష్టం. దైవజనుడా అన్నాడు దేవుడు, అందుకే బాగా కదా. దైవజనుడా అంటే ఉదాహరణకి కళ్యాణ్ బాబు, నీవైతే వీటిని విసర్జించు అంటే వేటిని విసర్జించాలా? ధనాపేక్షను, లోకముల ఆశలు, లోకంలో వాటన్నిటిని విసర్జించి ఏం చేయాలంట? నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాస పడుము. హల్లెలూయా. అందుకే నాకు చాలా ఓర్పు, భక్తి, విశ్వాసం, ప్రేమ, సాత్వికం ప్రభు ఇవన్నీ నాకు నేర్పిస్తా ఉన్నాడు. ప్రయాసపడుతున్నాను దేవుని సన్నిధిలో. మిగతావన్నీ విసర్జించి దేవుడు చెప్పినట్టు ఇట్లా ఉండాలి దైవ సేవకుడు అంటే. అందుకే దేవుడు అన్నాడు కదా, దైవజనుడా అంటే ఈరోజు దేవుని సేవ చేస్తున్న బిడ్డలారా, మీరు ఈ వచనాన్ని, ఆ వచనానుసారంగా మీరు బతుకుతున్నారా ఆలోచన చేయండి. ఆ వచనం లాగా ఈరోజు దైవ సేవకులు బ్రతుకుతున్నారా ఆలోచన చేయండి. బతుకుతున్నారా ఆలోచన చేయండి. లోకంలో ఉన్న వారికి మనం వెలుగుగా ఉండాలి దైవ సేవకులం. లోకంలో ఉన్న వారికి మనము ఒక మాదిరికరంగా ఉండాలి దైవ సేవకులం. కాబట్టి దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకున్నటకు అంటే 6 చెప్పాడు దేవుడు. ఇలా 6 సంగతులు మనం నేర్చుకోవాలా దైవ సేవకునిగా. కాబట్టి మంచి మాటలు దేవుడు మనతో మాట్లాడినాడు. మంచిగా బ్రతకండి, నీతిగా బ్రతకండి, యథార్థంగా బ్రతకండి, భక్తిగా బ్రతకండి, ప్రేమతో, ఓర్పుగా బ్రతకండి, సాత్వికములతో బ్రతకండి, విశ్వాసములో బ్రతకండి. విశ్వాసం నుంచి తొలగిపోవద్దు. కుడికి కానీ ఎడమ కానీ చూడొద్దు. నీ గురి గమ్యం ఒకటే, కేవలం పరలోక రాజ్యం. యేసుక్రీస్తే మన గమ్యం, యేసుక్రీస్తు ప్రభువే మన గురి. ఆయన తప్ప మనకు వేరొక దారి లేరు. మనమందరం ఏ వాసులం అంట? పరవాసులం. అంటే ఈ లోకంలో మనమందరం యాత్రికులం. ఇప్పుడు మీ వాసం ఎక్కడ అని అంటారు ఎవరన్నా. అంటే మీ ఇల్లు ఎక్కడ, మీదే ఊరు, మీదే వాసం అంటే మాది కల్లూరు అంటాం. కానీ జీవితం అంతా అంటే ఈ యుగం ఉన్నంత వరకు మనం ఉండగలుగుతామా? యాడుంటాము, ఎప్పుడు పోతామో ఏమైపోతుందో మనకు తెలియదు. కానీ మన నిజమైన వాసం ఏదంట? పరవాసం.
పరలోక రాజ్యం మన వాసం. కాబట్టి విశ్వాసం తొలగిపోయావా నరకానికి పాత్రుడవుతావు, విశ్వాసాన్ని కాపాడుకుంటావా పరవాసి అవుతావు. కాబట్టి ఈ జగమున మనం బ్రతికేది కొద్ది కాలమే, ఈ లోకంలో బ్రతికేది కొద్ది కాలమే. కాబట్టి భయభక్తులతో ధనాపేక్షని విడిచిపెట్టి, లోకంలో వాటిని విడిచిపెట్టి, ప్రేమతో, సంతోషంతో, సాత్వికంతో, ఓర్పుతో, విశ్వాసముతో ప్రభుని వెంబడించండి. లోకంలో వాటన్నిటిని విసర్జించండి. లోకంలో వాటిని ఏ దానిని కూడా పాటించద్దు. లోకంలో వాటన్నిటిని కూడా వెలివేసి ప్రభు చెప్పినట్టుగా, ప్రభు చూపించిన మాదిరిలో మనం అందరు నడుచుదాం. ఇందనే ఒకే ఒక మాట యోహాను అన్నాడు, దేవుడు అన్నాడు కదా, యోహాను వెలుగును సాక్ష్యం ఇస్తున్నాడు కానీ వెలుగుగా యోహాను జీవించట్లా. కాబట్టి ఈరోజు మనం అందరం క్రైస్తవులం, కానీ క్రైస్తవుల మాదిరి బతుకుతున్నామా ఆలోచన చేయండి. పైకేమో క్రైస్తవులమే, పైకేమో అందరూ మీరందరూ క్రైస్తవులురా అంటారు, కానీ నిజంగా మనము క్రైస్తవులుగా బ్రతుకుతున్నామా ప్రశ్నించుకోండి, ఆలోచన చేసుకోండి. నేను చెప్పిన మాటలన్నీ కూడా ఒక ప్రశ్నలు వేసుకోండి. కళ్యాణ్ బాబు చెప్పింది ఏంది అని ఒక మాట ఆలోచన చేసుకొని ప్రశ్నించుకోండి. దేవుడే మీకు జవాబు దయచేస్తాడు.